దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు. అలాగే సమయాన్ని కల్పించిన అధ్యక్షుల వారికి, నతనీలయ్య గారికి ప్రభు పేరిట నా నిండు వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న మరి రాజరత్నం అయ్య గారు ఆత్మీయులు, మరి వాళ్ళకు కూడా నా ప్రభు పేరిట వందనాలు. చక్కటి ఆరాధన జరిపిన మాకు ముందుగా ఉండి నడిపించే సేమ్ అయ్య గారికి కూడా ప్రభు పేరిట నా వందనాలు. అలాగే ఇక్కడున్న దైవ సేవలకు అందరికి కూడా అన్నలు, మీ అందరికి కూడా ప్రభు నామమును బట్టి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పాట పాడిన తర్వాత నా సాక్ష్యం చెప్పాలని చాలా దైవ సేవకులు ఆ రోజు విని ఆ సాక్ష్యం పూర్తిగా మాకు చెప్తే మాకు తృప్తిగా ఉంటుందయ్యా అని నాకు పదే నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మంచిదయ్యా, మరి ఒక పాట పాడుకుందాం. ఆ పాట మాకు వచ్చినటువంటి కష్టాలు అనుభవించి చాలా ఇబ్బందితో కూడిన దేవుని సన్నిధి ఎప్పుడైతే మేము వచ్చి నా బాధలన్నీ తీసినటువంటి యేసయ్యను ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో అప్పటి నుండి మాకు నెమ్మది ఇచ్చాడు నా ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ పాపము గురించి ఒక పాట రాశాను. మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే పాడుతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాట మీరు పాడుతున్నప్పుడు మీకు అర్థం కావాలి కదా. ఎలాగంటే అబ్బా అయ్యగారికి ఇన్ని కష్టాలనా, అందుకే దాని మీద ఈ పాట పాడి రాసిండని మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. రేల రేల రే రేల 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 రే రేల 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 రే రేల 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 ఓ రేల 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 పాపరోగం దాయవలింజరు బెచ్చు బాధ పరక్కన పాపరోగం దాయవలింజరు బెచ్చు బాధ పరక పాపరోగం దురమన్నరో దాదా కొర్కుపతి మెకా ఇత్కానా ఓ దాదా కొర్కుపతి మెకా ఇత్కానా. యేసుదేవుడు గొప్ప దేవుడు, దేవుని మనల నమ్ముకో. యేసుదేవుడు గొప్ప దేవుడు, దేవుని మనల నమ్ముకో. మన బాధ దురమ తుంగితో దాదా జీవం గల దేవుడు ఉంది. ఓ దాదా జీవం గల రేల రేల రే రేల 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 రే రేల 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 రేలో రేల 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 ఓ రేల 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 పాపరోగం దాయవలింజరు డాక్టరి నాగతన్ పాపరోగం దాయవలింజరు డాక్టరి నాగతన్ పెట్టి రూపి మరి ఎత్తరు దాదా నెత్త కై వాటి అడ్తను ఓ దాదా నెత్త కయ్యో వాటి అడ్తను. యేసుదేవుడు గొప్ప దేవుడు, దేవుని మనల నమ్ముకో. యేసుదేవుడు గొప్ప దేవుడు, దేవుని మనల నమ్ముకో. మన బాధ దూరము తొంగితో దాదా జీవము గల దేవుడు ఉంది. ఓ దాదా జీవము గల దేవుడు ఉంది. రేల రేల రే రేల 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 రే రేల 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 రే రేలో రేల 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 ఓ రేల 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 లోకతమందన దేవతాకిని ముడికి ముడికి ఐతన్ లోకతమందన దేవతాకిని ముడికి ముడికి జీవా మిల్వ దేవతాకిని రో దాదా ముడుకుడు కనంబాత అయ్యో ఓ దాదా ముడుకుడు కనంబాత అయ్యో
యేసుదేవుడు గొప్ప దేవుడు, దేవుడు మన నమ్మకో. యేసుదేవుడు గొప్ప దేవుడు, దేవుని మనల నమ్మకో. మన బాధ దురమ తుంగితో దాదా జీవము గల దేవుడుంది. ఓ దాదా జీవము గల దేవుడుంది. రేల రేల రే రేలా 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 రేల రేలా రే రేలా 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 రేల రేలా రేలా రేలో రేలా రేల రేలా 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 ఓ రేలా రేల రేలా. స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఆపు చేశానంటే నా సాక్ష్యం అయిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక కోయ ఆదివాసీ బిడ్డని. ఏ బిడ్డని? కోయ ఆదివాసీ బిడ్డని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మా ఊరు లింగాపురం, ఉసురు మండలం, బిజాపురం జిల్లా, ఛత్తీస్గఢ్. లింగాపురం అనే గ్రామంలో మా నివాస స్థలము. మా ఇంటి పేరు వాసములు. మా డాడీ వాసం ముత్తయ్య. మా మా దాదన్న పేరు వాసం బుచ్చయ్య. ఇక ఆ బుచ్చ దాడి పేరు నాకు తెలియదు కానీ హల్లెలూయా. వాసం బుచ్చయ్యల నుండి ముత్తయ్య నుండి ఇదిగో రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాసము రాజు నా ఆధార్ కార్డ్ పేరు. దేవునికి స్తోత్రం. మా తల్లిదండ్రులు, మా ఆత్మీయ శారీరకమైన తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు వాసం రాజు. నా ఆత్మీయ నా తండ్రి పెట్టిన పేరు యోహాన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే మా డాడీ దేవరు తూలాడేవాడు. చాలా జనాలు ఇలాగ వచ్చి కూర్చుండేటోళ్ళు అక్కడ. ఆయన దేవరు పాడి అందరికీ ఆ కుంకుమ పసుపు చేసేవారు. అందులో ఆయనకు సేవ చేసినట్టుగా నేను కూడా పాలుభాగస్తున్నే. చిన్నప్పటి నుంచి బాబు నీళ్ళు తెచ్చి ఇక్కడ పేడ తెచ్చి దీన్ని అలుకమంటే అలికేసేవాడిని. అన్ని పనులు చేసేవాడిని. అలాంటి కుటుంబం మాది. మా డాడీ అనేకమైన పూటలు పెట్టి దేవుళ్ళన్నీ దేవతలన్నీ పెట్టి పూజించేవాడు. వాటిని కూడా పూజించడం నేను మొదలు పెట్టుకున్నాను. అవును కదా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా జరుపుతూ మాకు వరుసగా దాదన్న అయ్యేవాడు, కొంచెం ముత్తయ్య. ఆయన మంత్రాలు చేసేవాడు. ఆ మంత్రాలు చేయడానికి కూడా అప్పట్లో 12-14 సంవత్సరాల వయసు. ఆయనతో కూడా అరే రాజు తమ్ముడదా అని అంటే ఆయనతో కూడా వెంటాడి నేను పోయేవాడిని. ఆయన మంత్రాలు చేస్తూ ఉంటే నేనేమో అది కొమ్మలు పట్టుకొని ఇలా చేసేవాడిని. ఆయన ఏది చెప్తే అది. ఆయనతో కూడా కొన్ని మంత్రాలు ఇక నువ్వు కూడా నేర్చుకోవాలి బిడ్డ అని చెప్పేవాడు మా దాదన్న. ఆయన వరుసకి దాదన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా చచ్చిపోవాలని అంటే ఎవరైనా వచ్చి పలానా ఆయనకి నీ మంత్రాలు చేసి ఇవ్వయ్యా అని అంటే అరే తమ్ముడుదా అని నన్ను అడవిలో తీసుకెళ్ళేవాడు. ఒక మది చెట్టుకైనా లేకపోతే ఇప్ప చెట్టుకైనా 3 మేకులు కొట్టి మంత్రాలు చేసేటాడు. నేను అడిగేవాను, దాదన్న మరి ఇలా చేసావు కదా ఇదేంటి అని చెప్తే, నాన్న ఆ చెట్టు ఎన్ని రోజులకు చచ్చిపోద్దో అలాగా మనసు కూడా ఊగి
చచ్చిపోతాడు. ఇది మంత్రం అని చెప్పేటాడు. ఓహో బాగానే ఉంది అని నేను కూడా కొంచెం ఆయనతో ట్రై చేసేవాడిని. అలాంటి పని చేసేవాడు ఆయన, మంత్రాలు చేసేవారు. వాళ్ళతో కూడా ఆయనతో తిరిగేది, మా దాడి చేసే పనుల్లో కూడా ఆయన దేవరు తూలాడి అలా అందరికీ బొట్టు పెడతా ఉంటే నేనేమో ధూపని బట్టి అందరికీ ఇది చేసేవాడిని. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేని బిడ్డలారా, అలా చేస్తూ ఉన్నాం. ఇక కొంచెం వయసులోకి వచ్చేసాను. పెళ్లి సంబంధానికి మా డాడీ వాళ్ళు 7 సంబంధాలు చూశారు. వయసుకు వచ్చేసిండు కదా నా కొడుకు అని. ఇక 7 సంబంధాలు కూడా నాకు ఏ సంబంధం కూడా నాకు టచ్ కాలే. నేనన్నా, డాడీ వద్దు నాకు, ఇక నాకు పెళ్ళి వద్దు, ఏం వద్దు అన్నా. ఇక వయసు పెద్దగా అయిపోయింది, 32 అట్లాగా వయసు అయిపోతుంది. వద్దులే, వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేద్దామని అలా అనుకునేవాడిని. 7 సంబంధాలు ఏ సంబంధం కూడా నాకు టచ్ కాలే. మొట్టమొదటి సంబంధము తప్పిపోయిందంటే ఇక తప్పితేనే ఉంటాయి అని ఎవరో ఒకరు చెప్పారు నాకు. అయితే వద్దు అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇక వ్యవసాయం మీద ఉంటూ ఇక పుల్లు తాగుడు, మళ్ళీ ఏంటిది, వ్యవసాయం చేస్తూ కూడా ఇక పుల్లు తాగుడు. నా తమ్ముళ్ళకి 3 పెళ్ళి అయిపోయింది, కానీ నాకు అవ్వలేదు. ఇక నా తాగుడు, నా తిండి, ఇక ఎవరైతే నాకు అన్నయ్య అని పిలిచి సారబోసేవాళ్ళు మందు, వాళ్ళ దగ్గరే తాగి వాళ్ళతో గొడవపడి వాళ్ళని కొట్టుడు, ఇది ఈ గుండా విజయం నాది. హల్లెలూయా. తిని బిడ్డరా, అలాగే వాళ్ళ దగ్గర తిని వాళ్ళ దగ్గర తాగి వాళ్ళతోనే మళ్ళీ గొడవ పెట్టి వాళ్ళని కొట్టుడు, అలాంటి పని అదే ఉంది నాకు. తిని బిడ్డరా, అలా చేస్తున్నప్పుడు పూసుబాగలో పూనములు, ఇప్పుడు నేను చేసుకున్నది అమ్మాయి, మా పాస్టర్ మగారు పూనముల అమ్మాయి. వాళ్ళు ఆ అబ్బాయి చాలా మంచుడు, చిన్న కానీ పెద్ద కానీ మన అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేద్దామని ఇక కబురు పంపించారు. అయితే ఇది అవునా కాదా అని నేనే ముందు ఒక 2 కాయలు సార పట్టుకొని మా అమ్మని పట్టుకొని నేనే పోయినా, ఇది అవునా, నిజం అవుద్దా కాదా అని. అయితే వెళ్ళినాక మేము తీసుకెళ్ళిన సార మంచిగా తాగిన్లు, సర్లే అయిపోద్ది పెళ్లి చేద్దాం అన్నారు, మాట్లాడారు. నేను అనుకున్నా, నాలంతా వయసు పిల్లలు నన్ను వద్దని మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయారు, ఈ చిన్నపిల్ల నన్ను చేసుకుంటుందా అని నా డౌట్. దానికి స్తోత్రం కలిగినగా, హల్లెలూయా. అయితే ఈ చిన్నమ్మాయి నన్ను చేసుకుంటుందా అని చెప్తే నేను ఆలోచించేవాను. ఇక మొట్టమొదట ఇక చిన్నదే దేవుడు నన్ను కల్పించి పెళ్ళి అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ పెళ్ళి కాక ముందే నేను మిషన్లో కూడా పని చేసేవాడిని. మా దగ్గర కాక ముత్తయ్య అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన మాకు మిషన్ ట్రైనింగ్ నేర్పించేవాడు. ఇలాగే రోడ్డు పక్కన మేము మిషన్లు కుడుతున్నాం. ఈ దేవుని నమ్మిన బిడ్డలు, మా సోడి సామిలయ్య గారు ఇలాగని ఒక 15 మంది లాగా వచ్చి రోడ్లో నిలబడి డ్రమ్ము కొడుతూ పాటలు పాడుతున్నప్పుడు నాకు మంట పుట్టింది. అయ్యా, ఇది మంచిది కాదు. మన ఊరిలో వచ్చి వీళ్ళు ఇలా చికాకు చేస్తున్న మన ఆదివాసులందరినీ వీళ్ళు మాల మతంలో తీసుకెళ్తున్నారు, కలిపేస్తున్నారు, వీళ్ళని అసలు గొడ్డలతో నరకాలి, వీళ్ళు చంపాలి అని మూర్ఖంగా నేను ప్రవర్తిస్తున్నాను వాళ్ళ మీద. దేవునిపిల్లరా, అలాగా వాళ్ళ పాటలు పాడారు. నాతో ఉన్నవారు అంటున్నారు, రాజన కొట్టమందా ఓరుపడి ఓరుడి దైతోరు నీకు బారా అనేవారు. మీకు అసలు బుద్ధిమంది మన ఆదివాసి తొరినందరినీ
క్రిస్టియన్ మొత్తాన్ని అది విదేశీ దేశత్ మతత కల్పరునేరు వీరి నీకు తాష్టమయ్యో అని వాళ్ళని గట్టిగా నేను వారిని ఇచ్చేవాను. అయితే అలా చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ మీద ఇక నాకు కసి ఎట్టనని చేసి ప్రతి శనివారం మారుడుబాక మా ఊరు నుంచి లింగపురం నుంచి పాస్టరు మారుడుబాకకి ఆయన ప్రతి శనివారం 5 గంటలకి లేదా 6 గంటలకి ఆ టైంకి ఆ దారిలోనే సైకిల్ వేసుకుని పోతున్నాడు. ఓహో వీనేదాన్ని ఒకటి చేసుకోవాలని నాలో ఒక ఆయన మీద కసి పుట్టింది. ఏం చేశానంటే గలగం అనే ఒక ఊరుంది. గలగం నుండి గలగం అని అటు గుట్ట దిగితే గలగము, గుట్ట ఎక్కి మళ్ళా కొంచెం గుట్ట ఇటు దిగి మళ్ళీ ఎక్కి అటు దిగితే బుస్సాపురం, ఆ తర్వాత మాలింగాపురం ఉంది. అలాగా ఆ మధ్యలో 2 గుట్టల మధ్యలో కాపులు కాసిన మా దగ్గర గొత్తకోయలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాణం అడిగాను. బాణాలు వెళ్ళి పొద్దున 10 గంటలకు అక్కడ వెళ్ళి కాపులు కాసాను. ఆ టైంకి వస్తాడు కదా అని కాపులు కాసాను. ఇక ఆ రోజు ఎందుకో పాస్టర్ గారు ఆ దారి నుండి రాలే. పాస్టరు ఆ దారి నుండి రాలే. ఇక పొద్దుపోతుంది, 5:30 అవుతుంది, ఇక రావట్లేదు. ఇక పొద్దుపోతుంది, ఇక నేను కూడా వెళ్తానని చాలా కోపంగా వెళ్ళి కోపంతో ఇంటికి వెళ్ళి ఎంత పని అయింది ఈరోజు, ఏదో ఒక పని అయిపోవాలి, ఎవరికి తెలియదు కదా, ఎవరికి తెలియకుండా ఆ గుట్ట సందులో నేను ఆయనను చంపేయాలని నేను అనుకున్నా. ఈరోజు ఎంత పని మిస్ అయిపోయింది అని కోపంగా వెళ్ళి ఈ టైంకల్లా తానం చేసి అన్నం తిని ఎంత పని అయింది. మన ఆదివాసులందరినీ ఈ మత మార్పుడు చేసి పాస్టర్ని చంపితే బాగుండు, ఇవాళ వచ్చుంటే బాగుండు అని అదే మత్తుతో అదే కసితో నేను పడుకున్న రాత్రి, అదే రాత్రి 3 గంటల టైంకి నేను చంపాలనుకున్న పాస్టరు ఇంకొక ముగ్గురు బైబిల్ పట్టుకొని, నేను చంపాలనుకున్న పాస్టరు ఒక కొమ్ము లాంటి దాంట్లో ఒక సెంటు పట్టుకుని వచ్చి, అయ్యా నువ్వు మోకరి, నిన్ను నా సేవకు వాడుకుంటాం, నువ్వు మోకరిమనంటే వాళ్ళ ఎదుట నేను వెళ్ళి మోకరించుకున్నా. ఆ నూనె ఇక్కడ పోసి సిలువ వేసి సిలువ ఇలాగా గుర్తేసి ఇప్పటి నుండి నువ్వు యోహాను అని పేరు పెట్టారు. యోహాను అని పేరు పెట్టారు. నాకు ఆ వాసన ఎప్పుడు, నేను తాగి మృదులో పొరలేయాల్సిన వ్యక్తిని, ఆ వాసన ఎప్పుడు నేను చూడలే. అలాంటి వాసన నాకు పోసారు. ఇక మెలుకొచ్చి ఆలోచిస్తున్నాను, అయ్యా ఇదేంటి, నేను ఈ పాస్టర్ని కదా నేను చంపాలనుకున్నా, నా పేరు రాజు, వాసమురాజు, యోహాను అని పేరు పెట్టి నన్ను ఈ అత్తరు నుండి పోసారు, ఇదేంటి సంగతి అని అప్పటి నుంచి తెల్లారింది. 10 గంటల దాకా నా ఒంట్లో ఆ వాసన వదిలిపెట్టలే, 10 గంటల వరకు వదిలిపెట్టలే. ఇక అలాగానే ఆ దర్శనం అలాగ అయిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ మీద కసి అన్నది, కోపం అన్నది అప్పటి నుంచి ఇక మార్పు అయిపోయింది. ఇక నా జీవితంలో అలాంటి కోపం రావట్లేదు ఎవరి మీద కూడా. ఇక ఒక రకంగా మారిపోయాను నేను. అలాగా ఉంటూ మరి ఇప్పుడు ఆ దర్శనం నేను, అది ఎప్పుడంటే 1985లో ఈ దర్శనం వచ్చింది. ఆ దర్శనం మర్చిపోయాను. 1987లో పూసుబాక పూనుముల దగ్గర ఇప్పుడన్నా మా అమ్మాయికి సంబంధం కలిగింది.
అప్పుడు పెళ్ళి అయిపోయింది. ఇగో బాబు 1989లో బాబు పుట్టిండు. పుట్టిన తర్వాత అప్పుడు మా అమ్మగారికి భయంకరమైన బాధ వచ్చి పడ్డది. అప్పుడు ఈ దేవరుల కాడికి, హాస్పిటల్ కాడికి, ఈ దర్శనం అంతా మర్చిపోయాను. దేవుడి పని చేసిందంతా మర్చిపోయాను. అప్పుడు ఇటు తిరిగి అటు తిరిగి, ఈ వర్షాకాలంలో అందరు దున్నుతున్నారు. అప్పుడు ఇలాంటి ఆటోలు లేవు, బైకులు లేవు, సైకిళ్ళు లేవు, ఎడ్ల బండ్లు ఉన్నాయి. ఎవరు నాకు ఇస్తారు బండ్లు అని చాలా బాధపడుతూ భుజములు ఎత్తుకొని హాస్పిటల్కి తిప్పాను. ఇంతింత మోకాల బంటి బురదలో దిగబడుతూ బాబు చిన్నగా ఉన్నాడు. మా అమ్మ ఏమో మేకపాలు, ఆవు పాలు తాగిస్తూ అది ఇంట్లో ఉంచింది. నేను మా పాస్టర్ అమ్మనేమో హాస్పిటల్కి, మంత్రాల కాడికి, ఇక మా డాడీ ఎంతోమందిని దేవరుతులాడి ఎంతోమందిని బాగా చేస్తున్నాడు, కానీ మాకు మాత్రం అసలు ఆయన దేవరు పని చేయట్లేదు. అంత బాధ. ఇక నేలకాకరిలో యాసము నారాయణ అని ఆయన అద్దుగట్టేటోడు. ఆయన దగ్గర ఒక మేకపోతు, ఒక ఎర్రపుంజు, అలాంటివి మొత్తాన్ని కొబ్బరికాయలు అన్ని మొక్కులు పట్టుకున్నాం. బాగా అయితే నేను ఇస్తానని. ఇంకా బాగా అవ్వట్లేదు. అదే పరిస్థితుల్లో ఉన్నాను. మళ్ళీ మా బావగారు బిజాపురానికి వెళ్ళి, అయ్యా మా చెల్లి చూస్తే ఇలాంటి పరిస్థితి ఉంది, మరి ఇక్కడ ఏమైనా ఎవరైనా ఉన్నారా అని అంటే, అక్కడ దేవుని గురించి ఆయన విన్నాడు. విని ఆయన వచ్చిండు, యేసుప్రభు గురించి ఆయన వచ్చిండు. కొన్ని 2 పత్రికలు పట్టుకొని వచ్చి, అప్పుడు నన్ను పేరు పట్టుకొని పిలవలేదు, కానీ మా బావ మోటు అనేవాడు. ఎందుకంటే నేను కొంచెం లావుగా ఉండేటోను కదా. మోటు అని పిలిచి, ఏంది బావా అని అంటే, ఇదిగో ఇలాంటిది ఈ పత్రికలు చదివి ఇలాగ ప్రార్థన చేయాలంట. ఆ జీవము గల దేవిని ప్రార్థన చేయాలి, ఆయనే భూమిని ఆకాశంని చేసి సృష్టించిన సృష్టికర్త అంట అని చెప్తే, సరే దాన్ని చేసి చూద్దాం. ఇక నా బాధ ఏంటంటే, లేక దొరికిన భార్య ఇది కూడా పోయిందంటే, ఇక నాకు ఇక దేవునికి స్తోత్ర హల్లెలూయా. నిజంగా మన జీవితంలో జరిగిన పని. దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఎందుకంటే నా యవన కాలంలోనే నాకు 7 సంబంధాలు కుదరలేదు. ఇది లేక ఈ చిన్న పౌరి దొరికిపోయింది, ఇది కూడా అయిపోయిందంటే ఇక నా బాధ ఘోరంగా ఉన్నదని నేను చాలా బాధలో ఉండేవాను, ఆలోచించేవాడిని. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సరే, ఏదైనా కానీ పత్రికలు చదువుకొని ఆమెను ఇట్లా, మా అమ్మగారిని ఇట్లా పడుకోబెట్టి, మోకల్లోదా కాదు, నేను అప్పుడు నాకు ఎవరు పాస్టర్ వచ్చి చెప్పింది లేదు, ఏం లేదు. అలా కూర్చొని అలా చూసుకుంటే, నీవంట ప్రభువా భూమిని చేసిన వాడవు, ఆకాశం నీది, భూమి మీద నరుని సృష్టించిన వాడవంట. మరి నీవు నిజమైన దేవుడు అయితే నా భార్య ఇదిగో హరుణమ్మ, అప్పుడు దాని పాత పేరు హరుణమ్మ, మీరు బాగు చేస్తే నేను నీ సేవ చేస్తానని 3 రోజులు అయ్యే 2-3 మాటలు చెప్పేటాను. సంవత్సరం అంతా బాధ 3 రోజులకి కంప్లీట్ అయ్యి, అమ్మగారు లేచి నీళ్లు తేవడం, ఇల్లు ఊడవడం, వాక్యాలు ఊడవడం మొదలు పెట్టుకున్నది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది, నాకు యేసయ్య నా జీవితంలో జన్మించాడని. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి నాకు విశ్వాసం పరిగెత్తుతుంది. దీనికి ఎక్కడ గురి, ఎక్కడ ఇది ఎక్కడ పోతే మాకు, దీని మందిరం ఎక్కడ, దీని పూజారి ఎక్కడ అని నా మనసులో పరుగులు ఎత్తుతున్నాయి. ఇక మా అమ్మ ఏం చేసిందంటే, మా అమ్మగారు మంచిగా అయినది చూడి, నా కన్న తల్లి పూజరుల గుంపులకి వెళ్ళి, పరిష్కి పులి అని ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి బన్నవా మా రాజులు దంతకా మంత్ర తత్సమంజు మా కోడటిను మంత్ర తుంగికి సాయి తుంగుతాను అని అది చెప్పింది.
అమ్మ బాబోయ్, ఇక ఆమెకేమనిపించిందో అది ఊరికొస్తుంది. ఓ రాజులు చిన్న ನಿಮ್ಮ ಬಾತುಕೊಡು ಮಂತ್ರ ತುಂಗೋರು ನಿನ್ನಲ್ಲಿ ಆಸುಂಟಾವು ఇక సాగు మన పేను మన్నో మన ఆనాలు మన్నో మన దేవారు మన్నో అని అంటున్నారు. అరే హల్లెలూయా. అయితే పేను ఆనాలు నాలో వాళ్ళు అట్లా బెదిరించి చెప్పినా నాకు ఎలాగనిపించిందంటే, అరే పేను ఆనాలు దడుస్తున్నాయంటే ఈ దేవుడే గొప్పవాడేమో, అందుకనేమి నా భార్య బాగా అయిందని నా మనసులో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ వచ్చి నన్ను చాలా తిట్టేవారు. అప్పటి నుంచి వాళ్ళన్నీ చెప్పినా నేను అసలే ఎవరి మాట పట్టించుకోవట్లేదు. దీనికి ఏంటి, ఎక్కడ పోవాలి ఏంటని చెప్తే, మీ చెల్లి బాగా అయింది బావా అని మా బావకు చెప్తే, అరే నిజమా బాగైందా అని మా బావ అనుకున్నాడు. చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ మాట్లాడాడు బిజాపురంలో. అక్కడ చెప్తే, అయ్యా మా చెల్లి బాగా అయింది కదా ఈ దేవుని పేరు మీద, మరి దాని మందిరం ఎక్కడ, దాని పూజారి ఎక్కడ వెళ్ళాలి దానికోసం అని అంటే, లేదు ఆ లింగాపురం అవతల మారుడు బాకలో ఆదివారం రోజు వెళ్తే తప్పకుండా అక్కడ ఆరాధన నడుస్తుంది అని వాళ్ళు చెప్పారు. చెప్తే ఈయన వచ్చి, లేదు మోటు నువ్వు తప్పకుండా ఆదివారం రోజు అన్నట మారుడు బాకలో ఆరాధన నడుస్తుంది, గుడి నడుస్తుందట, అక్కడికి వెళ్ళాలి నువ్వు అని చెప్పారు. అప్పుడు నేను ఆదివారం రోజు, ఇక మాకు కొంచెం ఇప్పుడు దూరం లేదు కదా, ఊరు కొంచెం దగ్గరే, అయితే వెళ్ళాను. అయితే కంతుల గుంపులో వాళ్ళు చిన్న పాక వేసి ప్రార్థన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆ కంతి ఇరియా అనే ఆయన దేవుని నమ్ముకున్నాడు. ఆయన పెద్దన్నయ్య ముత్తయ్య, కంతి ముత్తయ్య, మాకు వరుసగా తాత వాళ్ళు. తాత ఇక్కడ ఏదో మందిరంలో ప్రార్థనలు చేసేటోళ్ళు ఉన్నారంట. ఎక్కడ తాత అని నేను ఆయనను చెప్తే, ఆయన నాకెళ్ళి ఎలా చూస్తున్నాడంటే అదిగా ఇక చూస్తున్నాడు. బాత నిమ్మల్ అదే మా తాత అడిగి తినబా ఏం జరిగిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరే ఇది మతం గీతం అంటండి ఏంటి ఎక్కడని నేను అడిగితే, ఈయన మతం నువ్వు కూడా అదే అందులో దిగావా ఇదే అదే అని ఎడాపెడ తిట్టి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చెప్పి, అదుగో ఆ కొంపకెళ్ళు అన్నాడు. కొంపలు గింపలు చెప్పి చూపెట్టిండు. అక్కడికి పోయి చూస్తే ఇరియా వాళ్ళు మాకు వరుసగా బావవాళ్ళే, కానీ నన్ను చూసి అరే మొదిగా వత్తినా అన్నాడు. మంచం తెచ్చిండు, మంచిగా దుప్పుడు పెట్టి పరుపు వేసిండు. కూర్చోబావా అన్నాడు. కూర్చున్నా చక్కగా. లోపలికి పోయిండు. అయ్యే పత్రికలు మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చిండు. ఆహా ఇక్కడ దాకా వచ్చానా అన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కూర్చున్నా. కొద్దిసేపటికి ఆ లోపల నుండి నేను సంపాలనుకున్న పాస్టర్ అక్కడి నుండి బయటకు వస్తున్నాడు. హల్లెలూయా. నేను ఏ పాస్టర్ అయితే సంపాలనుకున్నానో ఆ పాస్టరే లోపల నుండి బయటకు వస్తూ ఉంటే ఆయనను చూసి, అబ్బా ఇక్కడ దాకా వచ్చానా, ఈయననే కదా నేను చంపాలి. అప్పటి ఆ రోజుల దాకా వాళ్ళని చంపడానికి నేను కాపులు కాసిన అది గుర్తొచ్చేసింది. హల్లెలూయా, గుర్తొచ్చేసింది. సర్లే ఏమన్నా కానీ వచ్చాను కదా, మేలు అయితే జరిగింది. మా అమ్మగారికి మంచి సంవత్సరం అంతా బాధ తొలగించిన దేవుడు ఇక్కడి దాకా తీసుకొచ్చాడు అని అలా కూర్చున్నాను. ఆయన కూడా చాలా ప్రేమతో నాకు బైబిల్ ఇచ్చిండు, హిందీ బైబిల్ ఇచ్చిండు. అయితే ఆ తర్వాత ఒకళ్ళు ఒక 10-20 మంది అందరు కూడి వచ్చారు. అక్కడ ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరూ ప్రార్థన చేశారు, పాటలు పాడుతున్నారు. నాకు కూడా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఏ పాట పాడుతానంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రవ్వి కొట్టి దేవుడు రవ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు అని ఆ పాట పాడుతుండగా నాకు అనిపించేది, ఈ భూలోకమంతా తెలుసుకునే అంత గొప్ప దేవుడా. నా మనసులో నేను ఆలోచిస్తున్నాను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా పర్వాలేదు, అందుకే కదా నా భార్య బాగైంది అని ఆలోచించాను. వాళ్ళతో పాటు అక్కడ పాటలు పాడాను. ఆరాధనకు అప్పుడు మనము సేమయ్య గారితో మనము ఆహ్వానించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధన చేస్తున్నప్పుడు నా నడి నెత్తి నుండి ఇటుపక్క ఇటు ఫ్రిడ్జ్ నీళ్ళు ఎంత చల్లగా ఉంటుందో ఆ చల్లదనం మొత్తం కలకల నా శరీరంలో ఉన్న అవయవములు మాంసము మొత్తం దిగిపోతుందన్నట్టుగా నాకు అనిపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా చేద ఎక్కుతుంది కదా, వర్షాలు వస్తుంటే మట్టి తడిసి ఏమైపోతుంది, దిగిపోతూ ఉన్నది. అలాగా నా శరీరంలో ఉన్న కండ మొత్తం దిగిపోతుంది. నేను అనుకునేవాడిని, అరే ఏమవుతుంది నాకని. ఇలా చూస్తే శరీరం బాగానే ఉంది. కన్ను మూసి వాళ్ళతో పాటు నేను చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తూ ఉంటేనేమో పాదాల దాకా దిగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది, ఏదో నా పాపం ఈరోజు నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా అనుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ పాపం గురించి ఆ రోజు నుండి నేను ఆలోచిస్తున్నా. నిజంగా ఈ పాపం నన్ను ఈరోజు వదిలేసింది అని. ఇక ఈ దర్శనం నాకు గుర్తుకొస్తుంది. నయ్య గారికి చెప్తే మళ్ళీ ఏమైనా చెప్పి నీ సొమ్మేం తిన్నారా, నన్ను కాపులు కాసి చంపడానికి ఉంటివని, మేడబట్టి గెంటేస్తాడేమో అని భయం. ఇక చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 1990లో విశ్వాసానికి వచ్చాను. 1991లో నాకు బాప్తిసం ఇచ్చి ఆ రాత్రి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ, అయ్యా నీవు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నీ పేరు యోహాననిలా నూనెతో నన్ను అభిషేకించి అలాగా పేరు పెట్టినప్పుడు అప్పుడు నాకు మళ్ళీ గుర్తొస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పేరు యోహానని ఏ పేరు గుర్తొస్తుంది అంటే 1985లో ఆయనను ఎప్పుడైతే చంపాలనుకున్నానో, కాపులు కాసానో, ఆ రాత్రి కసితో కోపంతో వచ్చి పడుకున్నప్పుడు ఆ దర్శనం వచ్చింది. అది గుర్తొచ్చింది మళ్ళీ. ఇక ఆత్మ చెప్తుంది, నీవు లేచి సాక్ష్యం చెప్పాలి. ఈ శారీరకంగా నాకు భయం అనిపిస్తుంది. అరే నీ సొమ్మేమి తిన్నారా, నన్ను కాపులుగా చంపడానికి ఉంటివని, నన్ను మేడబట్టుకుని గెంటేస్తాడేమో అని ఈ యొక్క భయం. ఈ ఆత్మ చెప్తుంది, ఆత్మలో ప్రేరేపిస్తుంది, ఇది నీవు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమనగా అని అయ్యగారు గెంటేస్తాడు కానీ చెప్తా ఈ సాక్ష్యం అని. అప్పుడు లేచి నేను సాక్ష్యం చెప్పాను. అయ్యగారు మరి ఇలాగా నాన్న, ఒకప్పుడు నిన్ను ఆ గుట్టలలో 2 గుట్టల సందులలో నేను కాపులు కాసి నిన్ను చంపడానికి, ఆ సమయానికి నువ్వు రాలేదు. ఆ కోపానికి నేను కసితో ఇంటికి వచ్చి తానే చేసి చిన్న ముద్ద తిని పడుకున్నప్పుడు ఇలాగ నాకు దర్శనం వచ్చింది. నీవు నన్ను పేరు యోహాన్ అని నన్ను సెంటు పూసి నన్ను యోహాన్ అని పేరు పెట్టావు ఆ దర్శనం అని చెప్పినప్పుడు ఆయన ప్రేమతో ఊరుకొచ్చి నన్ను కాగిలించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమతో ఊరుకొచ్చి, అయ్యా దేవుడు నిన్ను పట్టుకున్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా భయం ఏమిటంటే, అబ్బాయి నాకు ఏదైనా ఆ మాట చెప్తే నీ సొమ్మేం తిన్నా నన్ను గెంటేస్తాడేమో ఒక భయం. ఆయన ప్రేమతో వచ్చి నన్ను కాగిలించుకొని సబాస్ బేటా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నాకు చాలా ఆనందం వచ్చేసింది. అయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక బాప్తిస్మ తీసుకున్నాను. ఇక ఈ ఇంటోళ్ళు, నా ఊర్లోళ్ళు వీళ్ళు పక్కడబద్ది చేస్తున్నారు నన్ను. ప్రతి దానికి వాసరాజులు ఇంకయ్యాడా మతం దాయన వాటవాలని అంటున్నారు. ఇక ప్రతి దానికి వీళ్ళే నన్ను చికాకు చేస్తున్నారు. ఇక అడవికి తీసుకెళ్ళారు, నా పేరు మీద కర్రలు నరుకున్నారు. దేవుని బిడ్డలారా, అడవిలో అంటే అన్నలతో
వాళ్ళకు చెప్పి కొట్టించడానికి. మరి పాపం వాళ్ళు కూడా మీ నాటి బేను ఒకటి పారదత్తమనేది బేనుందా అని అంటే, ఓదు ఆ తెల్లట్టు బనీతో నన్ను బనీని వేసుకుని పోయినా కదా. ఆయన ఇలా చూసి తల ఇలా దించిండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక నన్ను మధ్యలో పిలిచారు, కూర్చోబెట్టారు. ఇంకొక పంచాయతీ అక్కడికి వచ్చేసింది. దాని ఇటు చెప్పుడు అటు చెప్పుడు అటు చెప్పుడు 5 గంటలు అవుతుంది, పొద్దుపోతుంది. ఇక నన్ను మందలించట్లేదు. ఇంకెప్పుడు రా నన్ను కొడతారు, కర్రలు నా పేరు మీద నరకారు కదా అని నేను ఎదురు చూస్తున్నా. హల్లెలూయా. ఇక ఎవరికి వాళ్ళు అలా కూర్చున్న వాళ్ళందరినీ లేపి లాల్ సలాం అన్నారు, వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిపోయారు. ఇక ఊర్లో ఇక బోరింగ్ నీళ్ళకు పోతే, దేవుని బిడ్డరా, బోరింగ్ కాడికి నేను వెళ్తే దూరం ఉండగానే మా దగ్గర పటేల్ ఆయన భీమయ్య అనేవాడు ఉన్నారు. మన దగ్గర ఏమంటారు, పోయి దేవునికి స్తోత్రం. మన దగ్గర మాకెళ్ళి కూడా పోయి అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పోయి ఆయన పేరు భీమయ్య. ఏయ్ వాసరాజులి మాలా భంచత్ అనేటోడు. అగేమదా అని అంటే కావడి పట్టుకుని అక్కడే ఆగేవాని ఆ చెట్టంత దూరానికి. ఆలే పోయి తీసుకొచ్చి కావడి తెచ్చి మంచిగా ఆ బోరింగ్ మళ్ళీ ఇద్దరు కొడితేనే నీళ్ళు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ కావడి తెచ్చి ఇక్కడ శుభ్రగా బిందెలు కడిగి సాఫ్ చేసి ఇద్దరు కొట్టి ఇక్కడ నుండి కావుడులో పెట్టుకొని మోసుకొని వెళ్ళి అక్కడ తీసుకువెళ్ళి నాకు ఇచ్చేస్తే నేను కావుడు మోసుకొని దేవునికి స్తోత్రం అనుకుంటా వెళ్ళిపోయేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టాలు లేకుండా ప్రభా మంచి పనులు పెట్టించినావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే చెమటలు కారేదాకా 2 బిందెలు 2 మనుషులు చెమటలు కారిచ్చారే, చెమటలు కారినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక్కనైతే ఎంత బాధపడేవాను ప్రభా, ఎంత మంచి పని చేసావా అనుకుంటా నవ్వుతూ తీసుకెళ్ళేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య నాలో ఉన్నాడు. ఆమేన్. తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇక ఇంటోళ్ళు వాళ్ళంతే పీడిస్తున్నారు. భూమి దగ్గరికి వెళ్ళి పోనిష్టం లేదు. మా బాబయ్య మహాకంత్రి. మా బాబయ్య అరే మాలా పంచ భూమిదా డిగినదా ఎనిమా అనేవాళ్ళు. అయ్యో ఇక వీళ్ళందరూ కూడా భూమి ఇవ్వరు నాకు అనుకున్నా. ఒక పోడు నరికే మొదలు పెట్టుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక 5 ఎకరాల పోడు నరుకున్నా. అప్పటి నుంచి దేవుని బిడ్డలారా, నేను ఆ పోడు కొట్టుకొని దాన్ని శుభ్రంగా చేసి దేవుని సన్నిధి నేను ఎలాగైతే వచ్చానో అప్పటి నుండి మాకు పంట చాలా వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా దాడి వాళ్ళు ఏం చేసేవారంటే కళ్ళం వేసుకొని ఇక ఉన్న వడ్లే అంతే. ఇక అక్కడ ఎన్ని కోళ్ళు కోసినా పందులు కోసినా ఇంకా ఏమైనా వస్తాయి అక్కడ. హల్లెలూయా. ఇక దేవుని బిడ్డలారా, మా ఊర్లో సీకాకేనా, మా ఇంటోళ్ళు సీకాకేనా తట్టుకోలేకపోతున్నాను. అయినా ఏమన్నా కానీ వాళ్ళు ఏమైనా చెయ్యని కానీ దేవుడు నాకుంటే చాలన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు అలా చేస్తూ 1900 ఏదో ఒక సంవత్సరంలో నేను మా అయ్యగారు నాకు బైబిల్ ట్రైనింగ్ పంపించారు. జగదల్పురంలో 1 సంవత్సరం అక్కడ బైబిల్ ట్రైనింగ్ చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల్ని బట్టి మా అమ్మగారు ఇంట్లో ఉన్నది. ఇక వండుకొని తినడానికి మా కుటుంబం, మా నాన్న. అప్పట్లో నేనే మొదటి కొడుకును, నేనే అన్నీ చేసి బిందెలు సంపాదించుకున్నాను, కొన్నాను. అప్పట్లో పెద్ద పెద్ద కర్రలు అడవిలో నరికెట్టి ఫారెస్టులతో పనిచేసేటోని. నేను సంపాదించిన నా సంపాదనమే మా డాడీ ఒక్క బిందె, ఒక్క చెంబు ఇవ్వలే. వంట పాత్రలు కూడా ఇవ్వలే మా డాడీ. అయితే ఏం చేసినానంటే మా అత్త దగ్గరికి వెళ్ళి, పూనమల దగ్గరికి వెళ్ళి, అమ్మ మరి మాకు ఇట్లాంటి పరిస్థితి, దేవుని నమ్మినప్పటి నుంచి మాకు ఇలా చేస్తున్నారు, మరి మాకేమైతే లేదు అని చెప్పి
మా అత్తగారు ఏం చేసిందంటే ఒక తెల్ల టీ ఒక బిందె ఇచ్చింది, 2 పిల్లెట్లు, ఒక చెంబు, ఒక గిలాస్. ఆ వంటలు చేయటానికి ఒక చిన్న గంజి ఇచ్చేసింది. ఆ గంజిలో వంటలు చేసి ఆ గిన్నెలలో అన్నం తీసి మళ్ళీ దాంతోనే కూర వండి తిన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి మా కుటుంబం అలా చేశారు. మా గ్రామం అలా పీడించింది, నన్ను వెలివేశారు. అప్పటి నుండి దేవుని సన్నిధి నేను తప్పకుండా, నేను ఎంతమంది ఏమి చేసినా, కొట్టినా తిట్టినా మంచిదే, కానీ ఇంత మేలు చేస్తున్న దేవుని నేను వదిలిపెట్టానని ఒకటే ఒక్క మొండి పట్టున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలా చేశారు. ఆ తర్వాత కొంచెం నేనే నా సొంత భూము ఇది చేసుకొని నేను కొంచెం పైకి వస్తూ ఉంటే ఇంకా కళ్ళు మండిపోతున్నాయి. ఊరిలోకి ఇది చేద్దాం అది చేద్దాం అని నా మీద ఎంతో కంప్లైంట్లు ఇస్తున్నారు బయట వారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినప్పటికీ నేను ఎవ్వరికి భయపడలే. దేవుడున్నాడు. ఒకవేళ శత్రువుని చేతిలో ప్రభువే ఒప్పజెప్తే ఈ పని జరుగుతుంది, కానీ నా దేవుడు నాతో ఉంటే మాత్రం ఎవరేమీ చేయలేరని నా మొండి పట్టి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమనే దేవుని బిడ్డలారా, మరి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు నన్ను ఇబ్బంది పెట్టిన ప్రభును నేను వదిలిపెట్టుకోలేదు. మా అయ్యగారు ఏం చేశాడంటే, అయ్యా నువ్వు చక్కగా పాటలు పాడుతున్నావు, ట్రైనింగ్ చేసి వచ్చావు, సరే పర్వాలేదు, పూసుగుప్పకి వెళ్ళమన్నాడు. పూసుగుప్పకి 50 కిలోమీటర్ సైకిల్ తొక్కుతూ వచ్చి ఒక్క కుటుంబం నాకు ఒప్పజెప్పాడు మా అయ్యగారు. ఆ ఒక్క కుటుంబం కోసము ఈ మన తెలంగాణ బోర్డర్కి వచ్చి పూసుగుప్పలో సేవ చేసేవాడిని. ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఊర్లో అందరూ కూడా మళ్ళీ ఆ లోపల అయిన వారికి చెప్పి చంపాలని, అక్కడ మళ్ళీ చీకైదు పోతే మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను, అయ్యా రాజన్న, నేను చాలా మంచివాడిని కదా, మీ నాటి నూరే నీ గురించి నాకు కచ్చోరమంతారు, నేను తప్పకుండా ఒక్కవాళ్ళని జోరినారు. అయ్యా ನಿಮ್ಮ నీ పిల్లకి ಬೆಗ್ಗನಂಜು ಬೆಗ್ಗ ಸೇವತುಂಗ నేను అగ్గంజు బతుక ನಿಮ್ಮ ಸಹಾಯ ನಿಮ್ಮ దేవుని సేవతుంగ మరి మమ్మ తుంగు పడి ఓరు బార అంతుంగి నేను నవ్వుకి మంజోరు పేపర్ అగవాటికి నక్సలైట్ ఒక్తరింతారు నువ్వు బెగ్గ నన్ను పిల్లని పొసింజోరు కత్తున్నాను. అలా చెప్పినా కూడా అయ్యా ఇంత భూమి సంపాదించుకొని, ఇంత ఆస్తి, మేకలు, గొడ్లు ఇవన్నీ సంపాదించుకున్నా కదా, ఎలా వదిలిపెట్టుకుని పోవాలి అనేవాడు. ఇక చివరికి నిజంగా వాళ్ళు చెప్పిన పని దగ్గరికి వచ్చేసింది. ఇక వేరే వాళ్ళు వచ్చి, అన్న ఇయ్యాలని పని అయింది, నువ్వు ఇక్కడ ఉండొద్దు అన్నారు. అప్పుడు నేను బిజాపురంకి వెళ్ళిపోయాను. అక్కడి నుండి నా భార్య పిల్లల్ని పట్టుకొని, అది మళ్ళీ నాకు ఆ పెళ్లి దాకా వచ్చి కలిసి అక్కడి నుండి ఇటు పక్కే వచ్చి ఆ పూసుగుప్ప గ్రామంలో నేను ఎక్కడైతే సేవ చేస్తున్నానో అక్కడికి వచ్చేసి ఉట్టి చేతులతో కట్టుకున్న బట్టలతోనే వచ్చి అక్కడ ఆ ఒక్క కుటుంబం గురించి నేను సేవ చేస్తున్నా. మళ్ళీ ఒక కబురు వచ్చేసింది. అక్కడ 1 సంవత్సరం అంతా అక్కడున్నాను పూసుగుప్పలో. మళ్ళీ ఒక కబురు వచ్చింది, నువ్వు ఇక్కడ కూడా ఉండొద్దట, నిన్ను మళ్ళీ వాళ్ళంతా ఏమంటారు వెతుకుతున్నారు, నువ్వు ఇక్కడ ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలిసిపోయింది, ఇక్కడ కూడా ఉండొద్దు అని చెప్తే నేను మళ్ళీ చెర్లకు వచ్చేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాగా ఆ చెర్ల ప్రాంతానికి ఆ ఒక కుటుంబంను బట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నది మన కృప అని బుజ్జి ఉంది. ఇక్కడ ఏ ఊరినానా అది గోబరిబండ. అదే ఆ కుటుంబంకే నేను సేవ చేస్తూ 2000 సంవత్సరానికి జూన్ నెలలో మరి ఇక్కడికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెర్ల ప్రాంతంలో వచ్చి సేవ చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా,
నా నా సాక్ష్యం ఈరోజు మీరు వింటున్నారు కదా. ఎంతో బాధ కలిగింది, ఎంత హింస మా మీదకి వచ్చినప్పటికి కూడా దేవుడే మమ్మల్ని కాపాడి ఈ వరకు దేవుడు మమ్మల్ని ఏ దానికి లోటు లేకుండా నన్ను నడిపిస్తా ఉన్నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డరా, దేవునికి స్తోత్రము. మరి ఇదయ్యా నా సాక్ష్యం. మా కోసము మీరు ఎక్కువ ప్రార్థన చేయండి. నేను అలాంటి చాలా మూర్ఖంగా ప్రవర్తించి పాస్టర్ని చంపాలనుకున్నప్పుడే దేవుడు నన్ను ఎలాగైతే అభిషేకించిండో ఆ అభిషేకము నేను కాదు, ఆ ప్రభువే ఆ పని చేసి నన్ను నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకొని నేను అయ్యగారికి చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు. పరమరక్షకుడా నీ పాదలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నా సాక్ష్యము జరిగిందంతా కూడా నీ బిడ్డలతో నా సాక్ష్యం పంచుకోవడానికి మీరు నాకు సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన నా ప్రభువా, గొప్ప తండ్రి నీకు వందనాలు. నిజంగా ఇదిగో నా నిమిత్తము నిన్ను హింసిస్తారు, చంపుతారు అని కూడా నీ లేఖనంలో రాయబడి ఉంది అయ్యా. నీ నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు. పరమ తండ్రి, నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఈ సంఘాన్ని నీ చేతులకు ఒప్పజెప్తూ, నీ దైవజనులను నీ చేతులకు ఒప్పజెప్తూ ఈ రాత్రి వేళ అయ్యా ఈ సాక్ష్యం కోసం ఎదురు చూశారు నాయన. మీరు నా జీవితంలో జరిగిన ఈ సాక్ష్యము పంచుకోవటానికి మంచి కృప చూపినందుకు నీకు వందనాలు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం. నీ నామానికి మహిమ తెచ్చుకో. ఇంకా నీ సేవలో నాయన బలంగా వాడుకొని నడిపించుము, సహాయం చే. వింటున్న ప్రతి బిడ్డను నీ ఘనమైన హస్తానికి ఒప్పజెప్తూ ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా, కరువైన, కష్టమైన, నష్టమైన పరమ తండ్రి నీ బిడ్డలు అయ్యా ఇలాంటి సాక్ష్యం కలిగి ఎంతోమంది ఇక్కడ కూర్చున్నారు. నీ బిడ్డలను కూడా ప్రభువా ఆ కష్టాల నుండి మీరు బయటికి రప్పించి నీ రక్షణ మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నీ పాదలకు వందనాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని మా ప్రభువు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున్న మా పరమ తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి సమయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చాలా చక్కటి సాక్ష్యం మీరు విన్నారు. కొద్ది నిమిషాలు కొన్ని రెండు మాటలు దేవుని వాక్యం విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది 12వ నెల డిసెంబర్. హల్లెలూయా. ప్రతి చోట క్రిస్మస్ పండగలు జరుగుతున్నాయి, అవును కదా. ప్రతిరోజు ఒక జన్మదినాన్ని మనము నడిపిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు రావటం కారణం ఈ లోకములో పాపములో నశించు ప్రతి మానవుని రక్షించడానికే యేసు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆయన వచ్చింది మత మార్పిడి కోసం కాదు, మతాలు మార్చడానికి కాదు, రాజకీయం చేయడానికి కాదు. పాపములో ఏదైతే నశించిపోతున్న ప్రజలను రక్షించడానికే యేసు ప్రభువారు వచ్చారు. దేనికి వచ్చారు? పాపముల నుండి రక్షించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి రోగానికి మందులు ఉన్నాయి, మెడికల్ ఉన్నాయి, కానీ పాపానికి ఏమైనా మెడికల్ ఉందా అమ్మా? ఉందా? స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఆ పాపము నుండి విడిపొందాలని భూలోకములో దేవుని బిడ్డలారా ప్రజలు అనేకమైన కష్టాలు అనుభవిస్తూ పాపరోగాలు పట్టించుకొని బాధపడుతున్నారు. దేని మొక్కితే మా దోషములు పోతాయి, దేని మొక్కితే మా పాపము పోతుంది అని ఎన్నో బలులు ఇస్తూ వచ్చుతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందులో కొంతమంది అయ్యా దేవుడా మమ్మల్ని రక్షించిన రక్షకుడా అని కొంతమంది దేవుని సన్నిధి ఎప్పుడైతే మొరపెట్టడం మొదలు పెట్టుకున్నారో, దేవుడు ఆ రోజులలో నుండి తన గ్రంథములో రాయించుకుంటూ వస్తాడు 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 అని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మంచిది. ఒక వాక్యాన్ని మనం చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకా 2:11 చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది దేవదూత ద్వారా వచ్చిన సందేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదూత ద్వారా వచ్చిన సందేశం. ఎవరి కోసం వచ్చాడు ఆయన? దావీదు పట్టణమందు మీకోసము నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొల్లల దగ్గరికి దేవదూత వచ్చి సందేశాన్ని అందిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వేటి నుండి రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు అన్న సంగతి మనము కొద్ది నిమిషాలు మాట్లాడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడైతే దావీదు పట్టణములో నేడు రక్షకుడు పుట్టాడు. దేనికోసం పుట్టాడు? ఎందుకు పుట్టాడు? హల్లెలూయా. దీన్ని మనం ఆలోచించినట్లయితే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 1:21 వారి పాపముల నుండి రక్షించుటకే వచ్చాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడి నుండి రక్షించడానికి వచ్చాడంటే, ఎవరినయ్యా రక్షించడానికి వచ్చాడంటే పాపులము. హల్లెలూయా. అంటాం కదా లోకములో, మేమేం పాపం చేసామయ్యా అని. బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపములే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపములే. లోకము ఒక దేవుని బిడ్డలారా, ఒక్కరునూ నీతిమంతుడు లేడు, ఒక్కడును నీతిమంతుడు లేడు, ఎవరునూ పరిశుద్ధులు లేరు, అందరూ పాపంలోనే ఉన్నారు. అందుకే ఈ పాపానికి ఎవరు రావాలి? ఎంతమందిని పిలిచినా ఎవరు పాపాన్ని క్షమించే నాదుళ్ళు లేరు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దావీదు పట్టణములో నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షించే రక్షకుడు. ఆయన వచ్చింది పాపులను రక్షించుటకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, వారి పాపముల నుండి రక్షించుటకే వచ్చాను. చదువుతారా మాట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించునుగాక. దేవునికి స్తోత్రం. యేసు నామములోనే రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం రెండో మాటలో కూడా చూస్తే అదే మత్తయి 8, దేవుని బిడ్డలారా 25 వచనంలో మనం చూసినట్లయితే, హల్లెలూయా, ప్రభువా, ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నారు? శిష్యులు వచ్చి, ప్రభువా, వీళ్ళు ఎక్కడుండి? ఒక సముద్రంలో ఒక పడవలో, హల్లెలూయా, ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మను రక్షించుమని వేడుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షకుడు రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నశించి వారిని వెతికి రక్షించుటకి భూలోకానికి వచ్చాడు. మళ్ళీ ఒకసారి చదువునామా? దేవునికి స్తోత్రం. వారు ఆయన యొద్దకు, యేసు యొద్దకు వచ్చారు. ప్రభువా, మేము నశించిపోతున్నామయ్యా, ఈ సముద్రంలో మమ్మల్ని రక్షించుమని వేడుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నశించు ప్రజలను రక్షించుటకు భూలోకానికి యేసు ప్రభు వారు వచ్చారు. దేవునికి స్తోత్రం. మొదటి మాట, పాపము, వారు ఏమంటున్నారు? వారి పాపముల నుండి తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. రెండో మాటనేమో నశించు వారిని రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మూడో మాటలో చూద్దాము దేవుని బిడ్డలారా, ఉగ్రత నుండి రక్షించుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేని నుండి? ఉగ్రత నుండి రక్షించుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. రోమిలికి రాసిన పత్రిక 5:9 వచనములు మనం చూసినట్లయితే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తం వలన తీర్చబడి ఆమేన్, హల్లెలూయా. ఎవరి ద్వారా? నిశ్చయముగా యేసు నామములోనే ఉగ్రత నుండి రక్షించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, వారి పాపముల నుండి రక్షించబడుతున్నారు. నశించు దానిని వెతికి రక్షించుటకి భూలోకానికి వచ్చిన ప్రభు ఈ మూడోది చూస్తే ఉగ్రత నుండి విడిపించడానికి, రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఉగ్రత నుండి రక్షించువాడు. తన రక్తముతో ఏం చేస్తాడంటమ్మా? తన రక్తముతో కడిగి పరిశుద్ధునిగా చేసి ఉగ్రత నుండి రక్షించుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగోది చూద్దాం. యోహాను సువార్తల్లో నాలుగోది 12 అధ్యాయము 47 వచనము చదువుకుందాం. 12 అధ్యాయము 47 వచనం. లోకాన్ని రక్షించుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోకంలో యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు కానీ తీర్పు తీయడానికి రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, రక్షించడానికి, లోకాన్ని రక్షించడానికి. ఆమేన్, హల్లెలూయా. లోకం అంటే ప్రపంచమంతటికి రక్షించే రక్షకుడై ఉన్నాడు అండి. దేవునికి స్తోత్రం. ఒక మండలానికి కాదు, ఒక దేశానికి కాదు, లోకం అంటే ప్రపంచమంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచమంతా ఉన్న తన ప్రజలందరినీ రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 5ది మనం చూస్తే లూకా 23
43 ఇక్కడ తనతో పాటు సిలువ వేసిన నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిత్యముగా నీతో చెబుతున్నానని యేసుప్రభు సిలువలో ఉండి తన పక్కలున్న ఒక సిలువ వేయబడిన దొంగని. హల్లెలూయా. ఆయన సిలువలో ఉండి యేసుప్రభును, ప్రభువా నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకోమన్నప్పుడు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చివరి సమయంలో ఆయన మనసు మార్చుకున్నాడు కనుక నేడు నీవుతో నాతో కూడా మీరు పరదేశులో ఉంటావని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ ఒక దొంగను కూడా పరదేశులో చేర్చుకోవటానికి మరి భూలోకానికి కలవరి సిలువలో ఉండి ఆ మాట ఆ దొంగకు చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరో మాట దేవుని బిడ్డారా, 2 తిమోతి 4:18 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి ప్రభును వేడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అలా దేవుని బిడ్డలారా మరొకసారి సద్దుమా. ప్రభు ప్రతి దుష్ట కార్యముల నుండి నన్ను తప్పించి నా పరలోక రాజ్యమునకు చేరినట్లుగా నన్ను రక్షించుము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభును ఒక వ్యక్తి ఇక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యంలో రక్షించడానికి భూలోకములో మారు మనసు పొంది నమ్మి రక్షణ పొందిన వాడు రక్షింపబడను. రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఒక సాక్ష్యం ఉంది ఈ రక్షణ గురించి. అంటే ఒక యవనస్తు బిడ్డ, 15 సంవత్సరాల యవనస్తు బిడ్డ, ఆమె కాలేజ్ చదువుతూ తన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళు హిందూ కుటుంబం నుండి ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్లతో చర్చికి వెళ్ళి దేవుని చక్కగా తెలుసుకున్నది, మారు మనసు పొందింది. ఇక పాస్టర్ గారు చెప్పారంట, ఇక ఈమె దేవుని నమ్మింది తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. అయితే బాప్తిస్మకు దగ్గరికి వచ్చినప్పుడు మా అమ్మకి చెప్పి వచ్చి నేను బాప్తిస్మ తీసుకుంటాను అన్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇంటికి వెళ్ళి, అమ్మ మరి పాస్టర్ గారు రేపు అందరికీ బాప్తిస్మ ఇస్తున్నాడు, దేవుడు గొప్పవాడమ్మా, ఆ దేవుని నేను నమ్ముకున్నాను, బాప్తిస్మ తీసుకుంటానమ్మా అని అన్నప్పుడు ఆ బుద్ధిగల తల్లి ఏమన్నదంటే, నీకేం దుర్బుద్ధి పుట్టిందే, ఆ మతాన్ని ధరించుకుంటున్నావా, నా ఇంట్లో నుండి వెళ్ళిపో అని గట్టిగా తిట్టింది. హల్లెలూయా. ఆ తిట్లు తట్టుకోలేక బాధపడుతూ ఏడుస్తుంది. సరిగా పోనివ్వట్లేదు. చర్చికి పోయావా కాళ్ళు చేతులు నరికేస్తాం అని బంధించింది. అయితే బిడ్డ భయముతో తల్లిదండ్రుల మాట చెప్పే మాటలన్నీ భయముతో చర్చికి పోయేది మానేసింది. ఆ నెల రోజులతోనే బైకులో వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి అమ్మాయి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత పాతిపెట్టారు. ఆ నైట్ వాళ్ళమ్మ వచ్చి బిడ్డ కోసం ఏడిసి అలా నిద్రపోయిందట. నిద్రపోయినాక ఆ బిడ్డ ఆత్మ ఆఘాతంలో ఉండి, అమ్మా తల్లి, అమ్మా నేను బ్రతికుండగా నేను బాప్తిస్మ తీసుకుంటూ ఉంటే, రక్షణ పొంది ఉంటే, అమ్మా నాకు పరలోక రాజ్యం దొరుకుతుంది, ఇప్పుడు నన్ను నరకానికి ఇలాంటి బాధపడడం నీ వల్లే అమ్మా అని అది ఏడుస్తూ ఉంటే ఇది కళ్ళ దర్శనంలో చూసిందట.
అప్పుడు గజ 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 వణుకుతూ లేచి, అయ్యో నా బిడ్డ నరకములు వెళ్ళిపోయిందా, పాతాళానికి వెళ్ళిపోయిందా, అందుకే నా బిడ్డ చెప్పేది, అయ్యో ఆ యేసు ప్రభును నమ్మి రక్షణ పొందుంటే నేను రక్షణ పొందుతానమ్మా అని అంటే నేనే దానికి బాప్తిస్మ తీసుకోకుండా నేనే అడ్డుపడ్డా. అయ్యో నా బిడ్డ ఈరోజు నరకానికి వెళ్ళిపోయింది. అయ్యో నిజంగా ఆ స్వర్గాన్ని చూస్తే ఎంత అందంగా ఉంటుంది, ఆ నరకాన్ని చూస్తే ఎంత భయంకరమైనది. నా బిడ్డ అక్కడ పడి బాధపడుతుంది. అయ్యో నా బిడ్డ నేనే నా బిడ్డను నరకానికి పంపించినట్టున్నదని గజ గజ వణికి భయం వచ్చేసి ఇక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని మారు మనసు పొంది ఇప్పుడు కూడా బాప్తిస్మ తీసుకున్న ఆ తల్లి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆమె చెప్పిన సాక్ష్యమే. దేని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేంట్లో నుండి రక్షించడానికి? నరకము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు రక్షకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డారా, స్తోత్రం. హల్లెలూయా. లూకా 8:26 చదువు. సాతాను ఒక బంధకాల నుండి రక్షించుటకు వచ్చిన ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా 8:26 వచనం. వచ్చాను, దయ్యములు పట్టినవాడై ఏమి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి శానదయ్యం పట్టినవాడు. శానదయ్యమును పట్టి ఎన్నో సంవత్సరాల నుండి సమాధులలో ఉంటూ తనకు తానే గాయము చేసి తన రక్తము తనే తాగుతూ ఉండే అటువంటి ఆ వ్యక్తి. దేవుని బిడ్డరా, మరి యేసు ప్రభు వారు ఏం చేశారమ్మా? ఆయనను రక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను నుండి రక్షించాడు యేసు ప్రభు వారు. ఆయన రాకడ, దేవుని బిడ్డ, దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు వేంటి నుండి మనలను రక్షించునంటే పాపము నుండి నశించు దాన్ని వెతికి రక్షించుటకు, ఉగ్రత నుండి, దేవుని బిడ్డరా, లోకము సర్వలోకాన్ని రక్షించడానికి, దేవుని బిడ్డరా, 5వది నేడు నాకు పరిదేశంలో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరదేశంలో చేర్చడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 6వ మాట మనం చూస్తే, దేవునికి స్తోత్రం, కాబట్టి లోకము నుండి కాదు నాన్న, 2 తిమోతికి రాసిన పత్రిక, ప్రతి దుష్ట కార్యముల నుండి రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దుష్ట కార్యముల నుండి తప్పించడానికి వచ్చాడు. 7వ మాట, సాతాను బంధకాల నుండి రక్షించుటకు, విడిపించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చిన రక్షకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ ప్రభువు, ఈ రక్షకుడు ఈరోజు మనందరి హృదయములో, ఆయన మనందరి హృదయములో జన్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకైతే దేవుని బిడ్డరా, ఎప్పుడు నా ఇలాంటి దుష్ట కార్యముల నుండి దేవుడు, నా మూర్ఖత్వాన్ని నుండి ఎప్పుడైతే దేవుడు నన్ను అభిషేకించి ఆ రాత్రి పాస్టర్ని నేను చంపాలనుకున్నాను కదా,
ఆ రాత్రి నన్ను అభిషేకించి పేరు పెట్టి పిలిచిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే నా ప్రభు నా హృదయములో జన్మించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నా ప్రభు నన్ను రక్షించడానికి నా హృదయంలో జన్మించాడు. అప్పటి నుంచి నా కోపము తగ్గింది. అనేకమైన చెడు అలవాట్లన్నీ కూడా వదిలేశాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభు నా హృదయంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎన్ని రకాల నుండి రక్షించడానికి ప్రభు మన సన్నిధికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక పాట పాడదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. తెలుగులో పాడుకుందాం. నా చిన్ని తమ్ముళ్ళారా, యేసు ప్రభు బిడ్డల్లారా, నా చిన్ని తమ్ముళ్ళారా, యేసు ప్రభు బిడ్డల్లారా, లేఖనాలను పరిచాలించండి నా తమ్ముళ్ళారా, ఆత్మదేవిని కలిగి బ్రతకండు నా తమ్ముళ్ళారా, నా చిన్ని తమ్ముళ్ళారా, యేసు ప్రభు బిడ్డల్లారా, నా చిన్ని తమ్ముళ్ళారా, యేసు ప్రభు బిడ్డల్లారా, లేఖనాలను పరిచాలించండి నా తమ్ముళ్ళారా, ఆత్మదేవిని కలిగి బ్రతకండు నా తమ్ముళ్ళారా. గట్టిగా చప్పట్లతో దేవుని స్తుతించుకుందాం. చివరి రోజుల కొందరు లేఖనాలను తప్పిపోయిరి, చివరి రోజుల కొందరు లేఖనాలను తప్పిపోయిరి, ఆత్మదేవిని కలిగి బ్రతకండు నా తమ్ముళ్ళారా, విశ్వాసము తొలగిపోదురా నా తమ్ముళ్ళారా, ఆత్మదేవిని కలిగి బ్రతకండు నా తమ్ముళ్ళారా, విశ్వాసము తొలగిపోదురా నా తమ్ముళ్ళారా, నా చిన్ని తమ్ముళ్ళారా, యేసు ప్రభు బిడ్డల్లారా, నా చిన్ని తమ్ముళ్ళారా, యేసు ప్రభు బిడ్డల్లారా, లేఖనాలను పరిచాలించండి నా తమ్ముళ్ళారా, ఆత్మదేవిని కలిగి బ్రతకండు నా తమ్ముళ్ళారా, చెడ్డ ఆత్మ కలిగి మదిలో దైవతూతుని లెక్క చేయరు, చెడ్డ ఆత్మ కలిగి మదిలో దైవతూతుని లెక్క చేయరు, దశభాగమివ్వకుందురా నా తమ్ముళ్ళారా, సువార్తకు శత్రువులవుతారా నా తమ్ముళ్ళారా, దశభాగమివ్వకుందురు నా తమ్ముళ్ళారా, సువార్తకు శత్రువులవుతారా నా తమ్ముళ్ళారా, నా చిన్ని తమ్ముళ్ళారా, యేసు ప్రభు బిడ్డల్లారా, నా చిన్ని తమ్ముళ్ళారా, యేసు ప్రభు బిడ్డల్లారా, లేఖనాలను పరిచాలించండి నా తమ్ముళ్ళారా, ఆత్మదేవిని కలిగి బ్రతకండు నా తమ్ముళ్ళారా. చెవిటి దయ్యం పెట్టి కొందరు సంగముల పాటలు పాడుచు, చెవిటి దయ్యం పట్టి కొందరు సంగముల పాటలు పాడుచు, చెడ్డ కార్యాలు చేయగలుగుతులైపోదురా నా తమ్ముళ్ళారా, ఎన్నాళ్ళు చెయ్యుచుందురు నా తమ్ముళ్ళారా, చెడ్డ కార్యములు చేయగలుగుతులైపోదురా నా తమ్ముళ్ళారా, ఎన్నాళ్ళు చెయ్యుచుందురు నా తమ్ముళ్ళారా, నా చిన్ని తమ్ముళ్ళారా, యేసు ప్రభు బిడ్డల్లారా, నా చిన్ని తమ్ముళ్ళారా, యేసు ప్రభు బిడ్డల్లారా, లేఖనాలను పరిచాలించండి నా తమ్ముళ్ళారా, ఆత్మదేవిని కలిగి బ్రతకండు నా తమ్ముళ్ళారా.
యేసు ప్రభును నమ్మి మీరు ఎన్ని రోజులైనా గానీ, యేసు ప్రభును నమ్మి మీరు ఎన్ని రోజులైనా గానీ, చెడు గుణములు మరవకుందురా నా తమ్ములారా. ఎన్నాళ్ళు చెడు గుణములు మరవకుందురా నా తమ్ములారా. పరమదేవునికి శత్రువులవుతారా నా తమ్ములారా. యేసు ప్రభును నమ్మి మీరు ఎన్ని రోజులైనా గానీ, యేసు ప్రభును నమ్మి మీరు ఎన్ని రోజులైనా గానీ, చెడు గుణములు మరవకుందురా నా తమ్ములారా. పరమదేవునికి శత్రువులవుతారా నా తమ్ములారా. చెడు గుణములు మరవకుందురా నా తమ్ములారా. పరమదేవునికి శత్రువులవుతారా నా తమ్ములారా. నా చిన్ని తమ్ములారా, యేసు ప్రభు బిడ్డలారా. నా చిన్ని తమ్ములారా, యేసు ప్రభు బిడ్డలారా. లేఖనాలను పరిచాలించండి నా తమ్ములారా. ఆత్మదేవుని కలిగి బ్రతకండు నా తమ్ములారా. ఆత్మదేవుని కలిగి బ్రతకండు నా తమ్ములారా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదామండి. నిజంగా గొప్ప సాక్ష్యాన్ని విన్నాం. యేసు రక్షించడానికి వచ్చాడని విన్నాం. దాంట్లో 6 విషయాలు మనం చూసాం. నిజంగా యేసు క్రీస్తు ప్రభువారు రాజులుగా ఉన్నటువంటి వారిని రక్షించి యోహానుగా మార్చారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితం కూడా మార్చబడాలి అని అంటే యేసు క్రీస్తు నీ జీవితంలోకి రావాలి. నేను తల వంచాను ప్రభువా, మోకరించాను ప్రభువా అని అయ్యగారు ఈ రీతిగా అయితే వారి జీవితాన్ని ప్రభువు ముందు పెట్టారో, ఈరోజు మనం కూడా మన జీవితంలో తల వంచాలి, మోకరించాలి. వచ్చిరాని ప్రార్థనతో వారు ప్రార్థన చేశారు అమ్మగారి కొరకు. ఆ వచ్చిరాని ప్రార్థనే స్వస్థతకు నాందికి పలికింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక నీవు నమ్మితే సమస్తం కూడా ఆయన చేయడానికి సంసిద్ధుడు. దేవునికి స్తోత్రం. మీకే సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు, ఎలాంటి బాధలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒక్కసారి మీ హృదయపూర్వకంగా మీరు ప్రభువారిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఆయన మీకు గొప్ప కార్యాలు మీకు చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. మంచి సాక్ష్యాన్ని అందించిన అయ్యగారికి మా హృదయపూర్వక వందనాలు. చప్పట్లు కొడదాం గట్టిగా. నిజంగా గొప్ప పరిచర్య. వారు అనేక ప్రాంతాల్లో తిరుగుతూ దేవుని యొక్క సేవను చేస్తున్నటువంటి దైవజనులు, వారి ఆరోగ్యం కొరకు, వారి ప్రయాణాల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచండి. అమ్మగారు తర్వాత 2 కుమారుల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచండి. కుమార్తె అదే దాదాపు 18 మంది సేవకులను తయారు చేశారు. వారి కాలంలో జయప్రకాష్ అన్న కూడా ఒకరు కదండి. జయప్రకాష్ అన్న కూడా వారి శిష్యుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప నాయకత్వాన్ని మరి వారు లేవనెత్తారు. కాబట్టి నిజంగా దేవుడు గొప్ప పరిచర్యను చర్ల ప్రాంతంలో జరిగిస్తున్నటువంటి దేవుడు వారిని వాడుకుంటున్నారు. నిజంగా అండి, వాళ్ళ ఊరు గురించి వింటే నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే దేవుని గురించి ఏం చేశారో తెలుసా, వారి యొక్క భూముల్ని ఒక్కొక్క మనకన్నా 2-3 ఎకరాలు ఇటను పోతే తెల్లారికల్లా వస్తాం 40-50 ఎకరాల భూమిని వదిలిపెట్టి, గొడ్లను వదిలిపెట్టి, మేకలను వదిలిపెట్టి, బంధుత్వాన్ని వదిలిపెట్టి కేవలం యేసుక్రీస్తును నమ్మడం వలన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేశారు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎంత త్యాగమో చూడండి. యేసు కావాలా, భూమి కావాలా అని అంటే మీరైతే చెప్పాలి, మాట్లాడరేమ్మా. యేసు కావాలా, గొడ్లు కావాలా అంటే వాళ్ళు అట్లనలే, యేసే కావాలి. దేవునికి స్తోత్రం. యేసే కావాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది మన నిర్ణయం అయితే దేవుడు మనల్ని మరి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి చెప్పబడినటువంటి సాక్ష్యం తర్వాత వాక్యాన్ని ఉద్దేశించి కొన్ని అభినందనీయమైనటువంటి మాటలు
పాస్టర్ రాజరత్నమయ్య గారు 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి చాలా చాలా సంతోషకరమైనటువంటి రోజు. దేవునికి స్తోత్రం. ఈరోజు మందిరం మరి వార్షికోత్సవం 10 సంవత్సరాలు అయింది ఇది కట్టబడి ఓపెన్ చేయబడి. కనుక మందిరం లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ దేవుడు మనకు ఎంత కష్టపడి కట్టారో మనం సాక్ష్యాల ద్వారా విన్నాం. ఆ మందిరం యొక్క మరి పూచీకత్తు కూడా మనమే తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. దాని యొక్క బాగోగులు కూడా మనమే చెయ్యాలి. దేవుని సన్నిధానంలో సంఘంలో ప్రతి బిడ్డ చాలా సంతోషంగా, నమ్మకంగా, ఆరోగ్యంగా, అన్ని విధాలుగా వారి చే కష్టాలు, వారి పనిపాటలు అభివృద్ధి అవ్వాలంటే అందుకోసమే మనం మొదటి మాట ఏం చదివాం? నేను నా మందిరమును మీ మధ్య ఉంచెదను. నేను నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీరు దాన్ని ఏం చేస్తారు? ఏం చేయాలి అంటే ప్రతి వారం, ప్రతి ఆదివారం, లేకపోతే ప్రతి మరి ప్రార్థన సమయంలో ఆయన నామాన్ని స్తుతించాలి. ఇంకో మాట అన్నారు యెషయాలో, ఏంటి? నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. ప్రతి ఒక్కడు వచ్చి ఆ మందిరంలో ప్రార్థన చెయ్యాలన్నారు. చాలా సంతోషం. మరి నిజంగా దేవుని బిడ్డలారా, ఒక్క మాట చదివి నేను ముగిస్తా. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 35వ మాట చదివి మనము దేవుని స్తుతించుకుందాం. దొరకలే? మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరం ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చున్నట్లుగా నిర్ణయించుకొంటిమి. దేవునికి స్తోత్రం. చాలా వందనాలండి. దేవుని సన్నిధానంలో వాక్యాన్ని చదివి వినిపించే సహోదరునికి వందనాలు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరం మనం మందిరాన్ని ఏం చేయాలి? ప్రతి దాంట్లో కూడా ఈ మందిరం మనము దాని నుంచి ఆశీర్వాదాలు మనం పొందుతూ, ఆశీర్వాదాల వల్ల మనం పొందినటువంటి బలమును, శక్తిని అన్నిటిని తిరిగి వెళ్ళి దేవుని సన్నిధానంలో ఆత్మతోనూ, సత్యముతోనూ, పూర్ణ బలముతోనూ, అంటే ఇలాంటివన్నీ అక్కడ మనం చూపించాలన్నమాట. మనం బలం ఎంతో, మన విశ్వాసం ఎంతో, మన నిర్ణయం ఏంటో. అక్కడ ఆ రోజు పూర్వకాలంలో వాళ్ళు నిర్ణయం చేశారు, మేమిట్ట మందిరానికి ప్రతి సంవత్సరం మనకు ప్రతి సంవత్సరం వస్తుంది. ఈరోజు ప్రతి సంవత్సరం దేవుని సన్నిధానంలో మేము వెళ్ళున్నట్లు తీర్మానం నిర్ణయము చేశా. మనమేం ఈరోజు నిర్ణయం చేస్తున్నాం? మన మనసుల్లో, మన హృదయాల్లో జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాల ప్రకారం ముందుకు నడవటం మంచిది. ఈరోజు అంత సంతోషకరమైన దినం, మంచి సాక్ష్యం విన్నాం. నిజంగా ఎంత మరి అయ్యగారు చెప్పినటువంటి మాటలు
చాలా విలువైనటువంటి వారి జీవితం, ఆ జీవితాన్ని గురించి ఒక పాట కూడా రాశారు. వారి జీవిత ఆ పాడిన పాట అంతా వారి జీవితాన్ని. అలాంటి మనకున్నాయి. మనము కూడా అదే స్థితిలో ఉండి మనం కొట్టుమిట్టాడుతాం. దేవుడు అట్టి కార్యం చేసి మన మధ్య ఈరోజు ఈ మంచి రోజు, మంచి యానివర్సరీ డే రోజు మనమందరం దేవుని సన్నిధానంలో ఈ రీతిగా సంతోషించడం అంటే, మందిరానికి మనం ఏమేం నిర్ణయం చేస్తున్నామంటే, చాలామంది ఆదివారమే పని మొదలు పెడతారు. ఈరోజే విత్తనాలేదో చూపించినట్టు ఇది గ్రంథాలు చూసి చెప్తారుగా, ఈరోజు వాస్తు చూసి ఈరోజు గింజ వేయాలి, ఈరోజు కోత కొయ్యాలి, ఈరోజు కళ్ళం వేయాలి, ఆ రోజు ఇట్లా పెళ్ళిళ్ళకి పేరంటాలకు చేసినట్టు, నోములకు వ్రతాలు చేసినట్టు ఇదంతా మనం చెయ్యొద్దు. ఏంటంటే మందిరాన్ని మనం తీర్మానం, మన బాధ్యతతో దేవుని మందిరంలో మనం చేయాలి. సంఘమంతా ఐక్యంగా ఉండాలి. సంఘమంతా ఒక తీర్మానంతో ఉండాలి. తీర్మానంతో చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. కొంతమంది చాలా తెలుగులు చెప్తారు, అది తుంగి వాదొచ్చే మందిరతికి, లేకపోతే అది తింజి కూడా వాదొచ్చా, ఉణిజి కూడా వాదొచ్చా, ఇలాంటివి అన్నీ వచ్చు అనుకుంటా వాళ్ళు రాకుండా చేస్తారు. అవన్నీ వచ్చట, కానీ ఆయన మాత్రం రాడు. దేవుని సన్నిధానంలో అలాగా మనము ఉండొద్దు. అందుకోసమే దేవుడు మనకు మరి ఆయన ఆశీర్వాదాలు మనకు కావాలని కోరుకుంటాం. కానీ ఏదో అంటారుగా 25 పైసలు అగరొత్తులు వెలిగించట 66 కోట్ల వరాలు అడుగుతాడు. కాల్సింది ఎంత? 25 పైసలు. అడిగేది మాత్రం చూసారా, అట్లుంటుంది మన ఆశ. కానీ దేవుడు ఏమిస్తాడో దాన్ని మనం పొందడానికి మనం ముందుండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అయ్యగారికి కూడా వందనాలు, కూడి వచ్చిన దైవ సేవకులకు వందనాలు. ఇవన్నీ అయ్యగారు చెప్తారులే, నేను చెప్పాను. రైట్. దేవునికి స్తోత్రం. విన్న వాక్యాన్ని బట్టి, తర్వాత సాక్ష్యమును బట్టి, అభినందన మరి కలిగించే మాటలను బట్టి మార్క్ రాజన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవ, దయగలిగిన తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నీ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, నీ కొరకు నువ్వెన్నుకున్న నీ ప్రియ దాసులు దేవా యోహాను గారిని బట్టి కూడా నీకే వందనాలు. దేవా, నువ్వు పేరు పెట్టి నువ్వు పిలిచి ఉన్నావయ్యా. నీ బిడ్డ నీ సొత్తుగా నీ కొరకు బ్రతుకుతూ దేవా అనేక అన్యాత్మలకు ప్రభువా నీ రక్షణను గూర్చిన సువార్తను ప్రకటిస్తూ నా తండ్రి అనేక మంది దైవజనులను దేవా నీవు అభిషేకించి, నీ బిడ్డను నీవు అభిషేకించినట్లుగా దేవా నీ బిడ్డ కూడా ప్రభువా నీ పని నిమిత్తం దైవజనులను దేవా ఏర్పాటు చేస్తూ అభిషేకిస్తూ దేవా ఈ లోకానికి దేవా నీ సువార్త ప్రకటించాలని, నీ పని గొప్పగా జరగాలని అనాథ కాల నీ సంకల్పంను బట్టి నీ దాసులు ఇప్పటికి కూడా ఎంతో ప్రయాసపడి నీ పని చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ లోకంలో నా తండ్రి నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు అంటున్నావు ప్రభువా. ఇదిగో నీ నిమిత్తము ప్రభువా నీ బిడలు ఎన్నో హింసలు పడ్డారు, ఎన్నో శ్రమలను ప్రభువా వారు పొందారు. దేవ అన్నిటికంటే నా తండ్రి వారు కలిగిన ఆస్తి ఐశ్వర్యాలే దేవ నీ నిమిత్తము కాదనుకున్నారు. నీవే సర్వస్వమని నిన్ను వెంబడిస్తూ ఉన్నారు. దేవా బిడ్డలకు మీరు తోడయ్యుండి ఇప్పటికీ కూడా మా మధ్యలోనికి నడిపించినందుకు వందనాలు.
నాయనా ఇక బ్రతుకు దినములంతా కూడా మీరే నీ బిడ్డలకు తోడుగా ఉండి నీ గొప్ప పని ఆ ప్రాంతంలో జరగటానికి మీరే కృప చూపమని, అదేవిధంగా ఈ 10వ యానివర్సరీ దేవా కార్యక్రమాన్ని కూడా ప్రభువా ఇదిగో నీ నామంలో ఘనంగా జరగటానికి దైవజనులను సంఘ బిడ్డలను నా తండ్రి దూర ప్రాంతం నుంచి వచ్చిన దైవ బిడ్డలను కూడా మీరే ప్రభువా ఈ స్థలానికి నడిపించి మహిమ పొందుతున్నందుకు నీకు వందనాలు దేవా. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నీ నామంలో జరుగుతూ దేవ ముందుకు వెళ్ళటానికి దేవ నీ దాసులు నతానియేలు గారు వారి యొక్క కుటుంబం నా తండ్రి ఎంతో ప్రయాసపడుచుండగా మీరు తోడుగా ఉండండి దేవ. ఈ ప్రాంతానికి అనేకులకు ప్రభువా ఇదిగో నైనా ఒక రక్షణ నిలయముగా నీ యొక్క మందిరాన్ని ఈ స్థలంలో ఏర్పాటు చేశావు. ఇక్కడ అనేక అన్యాత్మలు మార్చబడటానికి మీరు కృప చూపమని దేవ, నీ మందిరం వైపు చూసిన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితాలు తేజరిల్లున్నట్లుగా మీరే కృప చూపమని దేవ, నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలాలు మీరు దయచేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన మార్కరాజ్ అన్న గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండో వాక్య భాగం విందామా? సైలెంట్గా ఉన్నారు ఏమండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా టైం 10:30 అవుతుంది కాబట్టి ఎలాంటి వాక్య భాగాలు లేవు. చివరిగా తుది పలుకులు చెప్పి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. చర్చ్ యానివర్సరీ అనేది ఎలాంటి కార్యక్రమం అంటే, సమాజంగా మనం చూసుకుంటే ఆగస్టు 15 చేసుకుంటున్నామా? ఎందుకు చేసుకుంటున్నాం చెప్పాలి. ఎందుకు? అబ్బా స్వతంత్రం వచ్చింది. ఎవరు పోరాడారు? మీరు అని పోరారా? లేదు. ఎవరు పోరారు? గాంధీ గారు ఆనాటి మరి యోధులు పోరాడి ఆ స్వతంత్రాన్ని మనకి ఇచ్చారు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఇంకా వారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో దేవుని కొరకు త్యాగం చేసినటువంటి మరి సంఘ ఆదిమ పురుషులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఈ మందిరాలు ఎట్లున్నాయో వీటన్నిటిని జ్ఞాపకం చేసుకునేటటువంటి బాధ్యత ఎవరిది? ఏ సంఘం వారైతే ఆ సంఘపు వారిది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి. మోకుమామిడి, తర్వాత మొగరాలగుప్ప, చౌటిగూడెం, ఇక్కడ వివిధ రకాలైనటువంటి సంఘాల నుంచి వచ్చారు. కాబట్టి ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ అస్. మన జీవితంలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఆ త్యాగాలు ఎవరైతే చేశారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ బైబిల్ మనకి ఏమైతే సూచించిందో దాని ప్రకారంగా నడవటమే దేవుని యొక్క చిత్తం. ఆయన రాకడ వరకు మనం దాన్ని కొనసాగించాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రాను సంఘ చరిత్ర ఎవరికి తెలియదు అనుకోండి, ఇదంతా నార్మల్గా వచ్చిందిలే అని అనుకుంటారు ఇశ్రాయేల్ ప్రజల్లాగా. 3వ తరం వచ్చేపాటికి అసలు దేవుడు యెహోవా ఎవరో తెలియక వాళ్ళు బయలుదేవతలను ఆరాధించడం మొదలుపెట్టారటండి. అంటే చెప్పలే, ఎవరైతే మేలు పొందుకున్నారో వారి పిల్లలకి చెప్పలే, వారి పిల్లలు ఏమైతే అనుభవించారో వారి పిల్లలకి చెప్పలే. తద్వారా బహు చెడ్డ తరాన్ని వారు తయారు చేసుకున్నారు. దయచేసి మీ చరిత్ర, మీ మూలం మీరు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి మన స్థితి ఎలా ఆరంభమైంది, ఎలాంటి స్థితి అనేది మీరందరూ కూడా మీకు తెలియకపోతే మీ సేవకులను అడగండి వెళ్ళి. దాన్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఇన్స్పైర్, ఆ ఫైర్ మీ జీవితంలో ఉంచుకుంటే గొప్ప మార్పును మీరు మరి తీసుకొని రాగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మోకుమావిడి నుంచి వచ్చినటువంటి బిడ్డల కొరకు, తర్వాత మొగరాలగుప్పు నుంచి వచ్చిన బిడ్డల కొరకు, చౌటిగూడెం నుంచి వచ్చినటువంటి బిడ్డల కొరకు ఒకసారి చప్పట్లు కొడదామా? మూకుమావిడి అనగానే గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎర్రప్ప గుంపు మూకుమావిడి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. చౌటిగూడెం నుంచి వచ్చిన బిడ్డలకు బుజ్జోలు ఎవరు కనపడరు ఇందాక నాకు, వారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మొగరాలగుప్పు నుంచి వచ్చినటువంటి బిడ్డలకు మా హృదయపూర్వక వందనాలు. బేతెస్త ప్రార్థన మందిరపు వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. ఓకేనా? రైట్. ఇప్పుడు జగ్గారం నుంచి వచ్చినటువంటి బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. వెరీ గుడ్ అన్న. ఆర్కెస్ట్రా వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. మంచి అండి. అచ్యుతాపురం పాస్టర్ గారు మా హృదయపూర్వక వందనాలు. అన్న గట్టిగా చప్పట్లు కొట్టండి. పాస్టర్ గారు అంటే మీరు గట్టిగా కొట్టాలి. మీకు తక్కువ కొట్టుకున్నా పర్వాలేదు కానీ అయ్యగారికి మాత్రం ఎక్కువ కొట్టాలి. దేవునికి స్తోత్రం.
సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసినటువంటి అన్న రాయలన్న గారికి, లైటింగ్ అంతా వారిదే. మరి వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. నిజంగా ఈ కార్యక్రమాన్ని ప్రేమించి మన మధ్యకు వచ్చినటువంటి మరి దైవప్రసాద్ అయ్య గారు, నిజంగా వారు అసలు మనకు దొరకటం అరుదు, కానీ నిజంగా వారు రావడం చాలా సంతోషకరం. అమ్మగారు వారు కలిసి కార్యక్రమానికి వచ్చారు. చప్పట్లు కొడతాం గట్టిగా, ప్రతి చెయ్యి ఆడాలి. రైట్ అయ్యగారు, మీకు వందనాలు, చాలా సంతోషం మీరు మా మధ్యకి వచ్చారు. అలాగే మార్క్ రాజ్ అన్న గారు, వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో బిజీ, రెడ్డిలపాడు వివిధ ప్రాంతాల్లో పరిచయం చేస్తూ ఉంటారు. నిన్న నాకు పరిస్థితులు బాగలేక వెళ్ళలేకపోయాను అన్న, మీరు మన్నించాలి ప్రేమతోటి. గట్టిగా చప్పట్లు కొట్టండి మన్నించినందుకు. రైట్ అలాగే ఈనాటి ముఖ్య మరి సందేశకులు, దేవుని యొక్క వాక్యాన్ని సాక్ష్యాన్ని పంచుకున్న యోహనయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు. చర్ల వివిధ ప్రాంతాల్లో గొప్ప పరిచర్యను, ఛత్తీస్గఢ్ ఎప్పుడైనా వెళ్తే మిమ్మల్ని ఛత్తీస్గఢ్ కూడా తీసుకెళ్తారు అయ్య గారు. కాబట్టి అంత సుదూరమైనటువంటి ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ మరి దేవుని యొక్క సేవను బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు అయ్యగారు. మిమ్మల్ని చూస్తుంటే మా పెదనాన్నగారు గుర్తొస్తారు, ఇస్సాక్ గారు. సేమ్ వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ దేవుని యొక్క సేవను ఈ ప్రాంతంలో చేశారు. మీరు పడ్డ కష్టాలే ఫస్ట్ ఆయనే నమ్ముకున్నది ఈ ఏరియాలో, ఆయనే ఇబ్బంది పడ్డరు బాగా. కాబట్టి నిజంగా వారిని చూస్తే జ్ఞాపకం చేసుకోవాలనిపిస్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సాక్ష్యాన్ని మనం విన్నాం, మర్చిపోవడానికి వీల్లేదు. అలాగే మన ఆత్మీయ తండ్రి గారు మరి రాజరత్నమయ్య గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే యోహనయ్య గారు మరి చింతపేట మరి ఎర్రప్ప గుంపు మూకుమాడిలో పరిచయం చేస్తున్నటువంటి యోహనయ్య గారు. అయ్యగారు ఒకసారి లేచిన చప్పట్లు కొడతాం గట్టిగా. అలాగే మరి మూకుమాడిలో పరిచయం చేస్తున్నటువంటి అన్నయ్య గారు యాకోబు అన్నయ్య ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. ఒకసారి లేచిన మా విశ్వాసం తెలియదు. అలాగే పాస్టర్ తిమోతి గారు మరి అక్కడున్నారు. అయ్యగారు కొంచెం వెలుగులోకి వస్తారు, కొంచెం అట్లా చప్పట్లు కొడదాం అయ్యగారి కొరకు. మరి నిజంగా మా ఆత్మీయులు సహోదరులు దైవప్రసాద్ గారు, తిమోతి గారు నాకు రెండు కళ్ళు అంటూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే శ్యామన్న, మా శ్యామన్న మంచి ఆరాధన కార్యక్రమాన్ని నడిపించారు. అన్న ఒకసారి లేచిన అన్నగారికి మా హృదయపూర్వక వందనాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. కొత్త కొత్త స్టెప్పులు ఉంటాయి అన్న దగ్గర, నేర్చుకోండి, మీ సంఘాల్లో అవి నేర్పించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తమ్ముడు డేవిడ్ మరి జగ్గారంలో సేవ చేస్తున్నటువంటి డేవిడ్ తమ్ముడు, ఒకసారి చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే తమ్ముడు అరుణ్ ఉన్నారు ఇక్కడ, వారు కూడా ఒకసారి నన్ను లేచినటువంటి చప్పట్లు కొడదాం. తండ్రికి అన్ని విధాలుగా పరిచర్యలు మరి తోడు నీడగా ఉంటూ మరి దేవుని యొక్క పనిని జరిగిస్తున్నటువంటి సహోదరులు, మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఈ కార్యక్రమం ఇలా జరుగుద్ది అని అనుకోలే. మరి గతం పోయిన నెల నుంచి మేము గుర్తు చేసినప్పుడు చాలా సంఘంలో మర్జన పడి మనమే చేసుకుందామని, లేదా బయట పిలిపిద్దామని, లేకపోతే అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు, ఆలోచనలు ఏది కూడా మరి ఒక దరికి రాలే. చివరికి మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. మోకరించి రాయలన్న గారు, మేము, జాను, ఇటు షారోన్ రాణి గారు, ఇంకా మౌనిక, వీళ్ళందరూ ఏం చేద్దాం ఎంత ఆలోచించినా ఏం చేయడానికి లేదు ఇక చివరికి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ కార్యక్రమాన్ని ఇంత సజావుగా మరి మంచిగా జరిగించి, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు 2 రోజుల క్రితమే ఏర్పాటు చేసినాయి. ఏమండి, అంతకుముందు ₹1 చేద్దామంటే చేద్దామయ్య గారు అంటమే, కానీ ఒక్కరు ప్రోత్సహించినటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత మరి ఎవరు ప్రోత్సహించారో, ఎవరు వాళ్ళని వినతట్టి లేపారో తెలియదు, కానీ ఇక 2 రోజులు జస్ట్ ఒక 2 days బ్యాక్ నుంచి ఈ కార్యక్రమం కొరకు మరి సంఘస్థులు వారి స్వచ్ఛందంగా నిధులు సేకరించడం, ఇవ్వటం. అసలు ఏం లేకపోతే పచ్చి పులుసు అని పోద్దాం అనుకున్నాం. కానీ ఒక సహోదరులు వచ్చి, అయ్యగారు ఏంటని మొత్తం ఉట్టి చారైనట్టుగా అని అన్నాడు. చారేనండి అని. అయితే నేను పలాంది స్పాన్సర్ చేస్తానని చెప్పారు. అట్లా అందరూ కూడా వారికి తోచిన విధానం, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో నాకు తెలియదు, కానీ అవి ఆదివారం నేను లెక్కల్లో చెప్తా, మీకు కావాలితే యూట్యూబ్లో కూడా పెడతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? కాబట్టి వాళ్ళందరూ సహకరించారు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
అందరికీ వందనాలండి. ఎవరైతే సహకరించారో దేవుడు మిమ్మల్ని మెండుగా నిండుగా దీవించాలని కోరుకుంటున్నా. సంవత్సరానికి మహా అయితే మీ సంఘాల్లో 3 లేదా 4 కార్యక్రమాలు చేసుకుంటారు. నెంబర్ 1 క్రిస్మస్, నెంబర్ 2 ఏంటిది అబ్బా బాగా గుర్తుంది, January 1st, నెంబర్ 3 పబ్లిక్ మీటింగ్ ఏమైనా డొనేషన్లు ఇస్తారు. 4వ కార్యక్రమం చర్చ్ యానివర్సరీ. ఇలాంటి వాటికే మీది నుంచి ఎంతో కొంత మన డొనేషన్ ఆశిస్తూ ఉంటారు. ఈ 4 కార్యక్రమాలకు కూడా మనం సహకరించకపోతే ఎట్లా అండి? కొంతమందికి చాలా సంవత్సరాల తరబడి నెలకు 2 పండుగలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు గట్టిగానే చేసుకుంటున్నారు. 4 పండుగలు చేసుకోలేకపోతున్నాం మనం తిప్పి. కొంచెం బాగాలేదు ఇది. కొంచెం మీ దాతృత్వం, మీ ప్రేమ, మీ సహాయం మీరు మీ సంఘాల్లో చూపించినట్లయితే సేవకులు ఇలాంటి కార్యక్రమాలు, ఇంతకంటే మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సంఘానికి. తర్వాత ఇంకేమైనా ఉన్నాయండి చెప్పడానికి? జాను గారు, రాయలన్న గారు? ఏం లేవు. అందరికీ ప్రేమ విందు ఉంది, అది మర్చిపోయాం మెయిన్. కాబట్టి అందరూ కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించి, మరి ఏంటో మరి నాకు వాసన కూడా రావట్లే, జలుబు నాకు చేసిందా వాటికి చేసిందా అర్థం కావట్లే. కాబట్టి ఉన్నాయి, మొత్తానికైతే సంథింగ్ ఈజ్ దేర్ ఫర్ అస్. మనకేదో ఒకటి సిద్ధం చేశారు, దాన్ని ఆరగించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళవలసిందిగా ప్రభు నామంలో కోరుతున్నాం. తర్వాత సేవకులకి అందరికేమో లోపల, అమ్మగారులకి సేవకులకి లోపల, మిగతా సంఘ బిడ్డలందరికీ బయట ఏర్పాటు చేసాం. మరి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవలసిందిగా కోరుతున్నాం. ఈ సంఘం అభివృద్ధి చెందాలి. నూతనంగా ఒక కుటుంబం వస్తున్నారు, జయక్కని, పూణెం జయక్క. ఆమె గొంతు నొప్పి చేత, తర్వాత మోకాళ్ళు సరిగ్గా పనిచేయలేనటువంటి పరిస్థితులు బాధపడుతున్నారు. అక్క కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే శాంసన్ రీసెంట్గా ఆయన అపవిత్రాత్మ చేత పీడింపబడి మరి విడుదల పొంది ఈరోజే ఆయన బడికి వెళ్ళాడు. కాబట్టి ఆయన కొరకు మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచండి, ప్రార్థన చేయండి. మరి ఇంకా సంఘంలో చాలామంది బలహీనలు ఉన్నారు. ఎవరు బలహీనంగా ఉండకుండా అందరూ ఆరోగ్యవంతులై దేవుని మహింపరచాలని మా సంఘం కొరకు మీరు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మండువేర ప్రభువా, బేతెస్త ప్రార్థన మందిరం దీవించు ప్రభువా అని అన్న చాలు. ఓకేనండి, 3 మాటలే అయ్యేపోద్ది ప్రార్థన. ఆ దీవెనలన్నీ మాకు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయండి. తర్వాత ఇంకేమైనా ఉన్నాయండి? ఓకే, మా కార్యక్రమాలన్నీ కూడా మరి ఒక క్యాలెండర్ వేయించాము, అది ఈరోజు తేలేదు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఏమైనా కార్యక్రమాల్లో ఆదివారాలు తప్ప ఆదివారాలు మీ మందిరాల్లోనే ఉండండి. మీ సంఘ కార్యక్రమాలు కాకుండా ఏదన్నా తెలుసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మా దగ్గరికి రండి. మేము కలిసి ప్రార్థన చేద్దాం, దేవుని నామాన్ని మహింపరచుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమానికి మరి అన్నయ్య గారు పాపం ఎలియాజర్ అన్న గారు, జానన్న గారు వచ్చి వెళ్ళారు. చిన్న ఏదో సమస్య వస్తే రంగాపురం దగ్గర అటు వెళ్ళారు. వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మమ్మల్ని దీవించుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. వంటలు వండినటువంటి బిడ్డల కొరకు కూడా మరి షాలేం గారు వాళ్ళ టీంకి మా హృదయపూర్వక వందనాలు. తెచ్చిన వాళ్ళకి మాకు గ్రూప్లో అందరికీ ఒక్కొక్క డ్యూటీ వేసామండి. దాదాపు 7 విభాగాల్లో అందరికీ వేసినాం. అందరికీ డ్యూటీలు వేసినాం. కానీ వేసిన వాళ్ళలో టీంకి అంటే డ్యూటీ వేసిన వాళ్ళు 1-2 వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనమందరం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని, ప్రోత్సహించబడాలని, మీరు రావటం మనమందరం కలగటం దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కార్యక్రమం కొరకు అన్ని విధాలుగా సహకరించిన వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న ప్రసాదయ్య గారు ప్రార్థన చేస్తారు, చివరి ప్రార్థన చేస్తారు. తర్వాత రాజరత్మయ్య గారు దీవెనిస్తారు. హల్లెలూయా. ఒకసారి కూర్చోండి. అయ్యగారు ఒక 2 నిమిషాలు ఇచ్చారు ప్రార్థన కంటే ముందు. అవును అయ్యగారు, ఓకేనా? తిమోతి గారు రండి, ఇక ముగింపు ప్రార్థన చేద్దాం. చిన్న సాక్ష్యమే ఏంటంటే, మీ అందరికీ వందనాలు. ముందు వందనాలు చెప్తా, అందరికీ వందనాలండి. అయ్యగారులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సంఘంతో నాకు కూడా కొంచెం చిన్న అనుబంధం ఉంది. 2003లో
మా ఆత్మీయ తండ్రి గారు రాజరత్నయ్య గారు, వారి తరపున ఇద్దరు సేవకులు, నతనయ్య గారు, నేను. ఒక వారం నల్లగుంటలో నతనయ్య గారు ఉంటే ఒక వారం ఇక్కడికి వచ్చేవాడిని. తర్వాత అయ్యగారేమో పేడచెరువులో ఉండేవారు. మళ్ళీ నేను పేడచెరువు వెళ్తే నతనయ్య గారు ఇక్కడ, అట్లా ముగ్గురం ఉంటూ మాకు అనేక విధాలు నేర్పిస్తూ వచ్చారు అయ్యగారు. అయితే ఇక్కడ ఒక పాక ఉండేది, ఇక్కడ కదండి పాతది, అక్కడ ఇక్కడ ఉండేది ఒక పాక, గుమ్మం విటే తిప్పి ఉంది. ఆ రాత్రి నేను ఆనందపురం శనివారం వెళ్ళి అక్కడ ప్రార్థనకి వెళ్ళి, నాతో బ్యాగ్ ఉండేది, బ్యాగులో ఇప్పుడు కూడా మారణ ఆయుధం ఉండేది. మారణ ఆయుధం అంటే కొండేలు ఉండేది, అందులో బుల్లెట్లు ఉంటాయి, ఎప్పటికి నాతో గన్ను అన్నమాట. నాకు అక్కడికి వెళ్ళి ప్రార్థన అయిన తర్వాత నేను అక్కడి నుంచి నడుచుకుంటూ రోడ్డుకు రావాలా, వస్తూ వస్తూ ఒక చిలుకను కొట్టే. చిలుక తెలుసా? ఎందుకంటే అట్లా ఇట్లుంటున్నారు, అటువంటి కుదరదు. గట్టి సూత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అబ్బే ఇంకొకసారి హల్లెలూయా. అర్థమైంది, లేట్ అయిందని ఒక చిన్న మాటే. అది కొడితే సరే తగలేదు, కింద పడ్డది కానీ సావలే. దాన్ని పట్టే, బ్యాగులో పెట్టే, తీసుకొని ఎక్కడికి వచ్చే. రెడీగా ఉన్నారు అందరూ. కొంతమంది ఇక ప్రార్థనలో కూర్చున్నాం, ఆరాధన చేద్దాం అనుకొని ఆరాధన చేసేటప్పుడు గట్టి గట్టి గరిసి పాట పాడుతున్నాం కదా, మధ్య మధ్యలో ఏ అనేది చిలక మూలక పెట్టున్న బ్యాగులోనే ఉంది. అది ఇక్కడ ఉన్న రకాలు తెలిసే. నేను ఈ ఊరు సాక్ష్యం చెప్తున్నా, బయటది అయితే సరే లేదనుకోవచ్చా. ఏ అన్నప్పుడు చూడటం మూలకి, అది ఆ మూల సంచిలో ఉండేది. ఎక్కడి నుంచి అని ఇట్లా 4-5 సార్లు అరిచింది. వాక్యంలో కూడా మధ్య మధ్యలో అరిచేది. సరే ఏం వస్తుందని వీళ్ళు చూపులు నా వైపు లేవు ఇప్పుడు. అవునా, బాధకి అయిందబ్బా మూలతే ఊకే అసికసికే అన్నట్టు. ఆఖరికి ఒక అక్క వచ్చి అడిగింది, బాధ నా మూలతికి అయింది అసికసిక అంటే అప్పుడు చెప్పే. వింటున్నారా ఎందుకు ఈ మాట చెప్పానంటే, చక్కగా ఈ సంఘం కూడా చాలా బాగా ప్రేమించేవారు. కురసములు ఉన్నారు ఇక్కడ, బాబయ్య గారు కానీ పిన్ని గారు, వారి కుటుంబం, తర్వాత ఇంకొక ఆంటీ గారు, వీరు కూడా దైవజనులు. చిన్నవారైనా చెప్పే ప్రతి మాట కూడా చక్కగా వింటూ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ప్రేమించడం నేను ఎరిగిదును. ఆ ఇంటికాడ ఉన్నప్పటి నుంచి ఆరాధనలో అక్కడ ఉన్నప్పుడు వచ్చాం. తర్వాత ఇక్కడ పాక, తర్వాత ఈ మందిరం కట్టిన తర్వాత అప్పుడే లేము, మళ్ళీ ఎవరు పరిచయం వరకు అప్పగించారు. నల్లకుంట నేను, అయ్యగారు ఇక్కడ. మేము ఎక్కడున్నా మేము ఇద్దరం, తర్వాత అయ్యగారు మాతో, మా సంఘాలు. నేను ఒకటే చెప్తాను, నల్లకుంట వారిదే చెప్పండి, ఈ మొండి వారే నాదే, పేడచెరు నాదే, అట్లా అన్నీ నాయే, అవన్నీ కూడా వారియే. అది మా అనుబంధం అని నేను నమ్ముతున్నాను. అలా మేము ఉంటున్నాం, దేవునికి స్తోత్రం. అలా మీరు కూడా మమ్మల్ని చూసుదురుగాక. వెళ్ళిరు ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. ఇక ప్రార్థన. మహాగణుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రహరుడా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ దాసులను దూర ప్రాంతము నుంచి మా మధ్యకు నడిపించారు. ఓ దేవా, విలువైన మాటలను ప్రభువా, ఈ రాత్రి మీరు మాట్లాడకముందు వారి సాక్ష్యమును మీరు తెలియచేశారు. వారి జీవితంలో మిమ్మల్ని ఎరగక ముందు దూషించారు. అవి అంతేకాకుండా తిట్టారు, కొట్టారు, చంపాలని చూశారు. అనేకమైన పరిస్థితుల్లో గుండా వారు వెలుచున్నప్పుడు అయ్యా మీరు వారితో మాట్లాడినట్లు మేము విన్నాము ప్రభువా. అయ్యా వారితో మీరు మాట్లాడి అభిషేకించి మీ సేవ కొరకై వారిని పిలిచిన పిలుపు గొప్పది నాయనా. ఎవరినైతే చంపాలనుకున్నారో వారి దగ్గరికే వారిని నడిపించి వారి ద్వారా అభిషేకము పొందుకొని వారి ద్వారా సేవకులుగా నిలబడి వారి ద్వారా సంఘాలు కట్టడానికి ఓ ఉన్నతమైన కృపను మీరు ఇచ్చారు. మీరెంత గొప్పవారునైనా నీ సేవలో నిలబడినప్పుడు అయ్యా వారికి వచ్చిన ప్రార్థనలోనే నీ సన్నిధిలో వారు కూర్చొని నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు మీరు ఆలకించారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచన ప్రకారంగా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, ఈరోజు ప్రభువా తగ్గించి ఎవరైతే తగ్గిస్తారో, తగ్గించుకొని ప్రార్థిస్తారో, ప్రార్థించి మిమ్మల్ని వెతుకుతారో, మిమ్మల్ని వెతికి నీ సన్నిధిలోని ఉంటారో వారిని నేను స్వస్థపరుస్తున్నారు. 3 విషయాలు అన్నారు. వారి యొక్క మాట లేక నా మాట విన్నటువంటి వారిని నేను క్షమిస్తా, స్వస్థపరుస్తా, వారిని ఏ విధంగా నేను పాడు చేయను అన్నారు.
ఈరోజు నీ సన్నిధిలో ప్రభువా నీ బిడ్డలు ఆ పని చేశారు. తగ్గించుకొని చేసిన ప్రార్థన, వచ్చారని ప్రార్థన ఆలకించి ఉన్నతమైన కార్యాన్ని జరిగించారని మేము విన్నాము ప్రభువా. నీ సేవ కొరకైనా ఆయన అనేక శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, హింసలు అనుభవించారు, నిందలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు, వేదనలు, శోధనలు, కరువులు, కాటకాలు, అనేకమైన వస్త్రహీనతలు, ఇల్లు లేక, భూములు లేక, ఆస్తు లేక, అంతస్తు లేక, తన కలిగిన సమస్తాన్ని విడిచి అదంతా పెంటగా ఎంచి మీ సన్నిధిలో ప్రభువా జీవించాలి, బ్రతకాలని నీ సేవ కొరకు వారి ప్రాంతమే విడిచి వచ్చేశారు. ఆనాడు ఆదికాండం 12:1-2 వచనాల ప్రకారంగా యోబును పిలిచిన పిలుపుల నీ కుమారుని రాజుగా పిలిచి ఓ నాయనా యోహాను గారుగా మార్చి ఓ ఉన్నతమైన కార్యాన్ని మీరు జరిగించారు. మీరు నమ్మదగిన దేవుడు నాయనా, మీరు చేయలేనిది ఏది లేదు. ఆ ఉన్నతమైన సాక్ష్యం చాలా వివరంగా ఈరోజు దేనివల్ల ప్రయోజనం లేదు. నేను చెట్టుకు మొక్కే, పుట్టకు మొక్కే, రాళ్ళకు మొక్కే, అనేకమైన పూజలు చేసే, మేకలు ఇచ్చే, గొర్రెలు ఇచ్చే, పందులు కోసే, రకరకాలు నేను చేశాను. దేనివల్ల నా జీవితంలో నాకు ప్రయోజనం లేదు, కలగలేదు. ఎవరి గురించి ఈరోజు చెప్పలేదు నాయన. వారి జీవితంలో మీరు చేసిన ఆ గొప్ప ఉన్నతమైన ఉద్దేశాన్ని తెలియచేశారు. అది ఈ రాత్రి ఎందరైతే ఈ స్థలంలో విన్నామో, ఈ యంత్ర శబ్దం ద్వారా ఎవరైతే విన్నారో ప్రభువా, వారందరూ కూడా ఈ మాటను ఆలోచన చేసుకుని కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. కనీసం సాక్ష్యము ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షించబడటానికి, రక్షణ లేని వారికి ఓ ఉన్నతమైన రక్షణ భాగ్యాన్ని మీరు కలుగ చేసే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వర్తమానం ద్వారా కూడా ఎవరైతే ఈ స్థితిగతులలో ఉంటారో అలాంటి వారిని నన్ను రక్షించిన యేసయ్య మిమ్మల్ని రక్షిస్తాడు, నన్ను స్వస్థపరిచిన యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తారు, నాలో ఉన్నటువంటి ప్రతిదీ తొలగించిన యేసయ్య మీలో నుండి తొలగిస్తారని సాక్ష్యం ఇచ్చారు, వర్తమానం ఇచ్చారు. ఈ రాత్రి వర్తమానం ద్వారా, సాక్ష్యం ద్వారా ప్రతి ఒక్కరి హృదయముల ద్వారా మీరు ఉన్నారని, పట్టబడ్డామని విశ్వసిస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన ఈ స్థలంలోనైనా ప్రత్యేకమైన కూర్చొని కూడా ఏర్పాటు చేస్తున్నాము నాయన. మరి నీ యొక్క దాసులు, ఈ స్థానిక దైవజనులు నతన్లయ్య గారు, మరి అమ్మగారు, వారు ఏర్పాటు చేసిన ఈ స్థలంలోనైనా ఉన్నతమైన మందిరం కట్టారు. ఇది నా మందిరము, ఇది ప్రార్థనా మందిరము. ఈ స్థలంలో నేను ఉంచాను, తేజ మహిమతో నింపబడుతుంది. ఈ స్థలంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతాయని మీరు తెలియచేశారు. ఇప్పటికి కట్టి నేటికి 10 సంవత్సరములు. ఈ 10వ వార్షికోత్సవం నాడు సంతోషముగానైనా సంఘమంతా కలిసి ఈ విధంగా సంతోషంగా ఆనందించే కృపను మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా మందిరము ప్రభువా అంచెలంచెలుగా ఆశీర్వదించబడాలి. ఆనాడు యెబేసుకు చెప్పారు, మీ దేవా యెబేసు ప్రార్థించాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, ఏ కీడు లేకుండా నన్ను కాపాడు. ఈ మందిరం యొక్క సరిహద్దులు విశాలపరచండి అయ్యా. ఈ మందిరమును ఆశీర్వదించండి. నానాటికి ఆదిమ సంఘము దినదినము ఎలాగైతే అభివృద్ధి చెందుతూ ఆశీర్వదిస్తూ ప్రతి దినము కూడా సంఘము విస్తరించిందో అలాంటి ఉన్నతమైన విస్తరణ ఈ సంఘములో మీరు ఈ మందిరానికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, సరైన ఆత్మీయ అనుభవాలు లేనటువంటి వారు ఎవరైతే ఈ మందిరానికి వచ్చి ప్రార్థిస్తారో అలాంటి వారి పట్ల మీ నెమ్మదినిచ్చి నడిపించమని అడుగుతున్నాను ప్రభువా. మరి ఇంతవరకు నాయన ఈ స్థలంలో చాలా దూర ప్రాంతాల నుంచి, ఇటునైనా మరి మొగరాలగుప్పు నుంచి, పాత మూకు మామిడి నుంచి, కొత్త మూకు మామిడి నుంచి, ఎర్రబ్బ గుంపు నుంచి, అదేవిధంగా నీ సన్నిధిలో ప్రభు ప్రత్యేకముగా మరి కంపగూడెము నుంచి, లేక ఈ మొండివరి నుంచి, అదేవిధంగా చవిటిగూడెం నుంచి, వెలకంవారి గుంపు నుంచి, అది చెండ్రుకుంట నుంచి, నల్లకుంట నుంచి, ఇంకా జగ్గారం, బాలరాజుగూడెం నుంచి, ఇంకా అనేక స్థలాల నుండి ప్రభు దైవజనులను, అంతేకాకుండా సంఘాలు కూడా వచ్చిన్నారు. ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. చర్ల ప్రాంతం నుంచి కూడా దైవజనులను క్షేమంగా మా మధ్య నడిపించి ఈ ఉన్నతమైన కృపనిచ్చినందుకు మీకు స్తోత్రాలు. మరి నైనా ఆత్మీయ తండ్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని పరిచర్యను, సంఘాలని ఇంకా మమ్మల్ని బలపరుస్తూ ఇంకా ముందు కొనసాగించడానికి కృప ఉంచమని అడుగుచున్నాను ప్రభువా. స్థానిక దైవజనులు, సేవకురాలు, సంఘ పెద్దలు, యవనస్తురాలను, అదేవిధంగా ఈ స్థలంలో గర్భఫలం వారికి దయచేసి సంఘ సహవాసులు, ఇంకా యవనస్తులు ఆత్మీయంగా బలపరచబడే కృప దయచేయండి. మొదట సంఘము ప్రారంభించినప్పుడు 12 మంది యవనస్తులు ఉన్నారు. బలంగా పరిచర్య చేశారు.
చేశారు, ఉన్నతమైన వారుగా నడిపించబడ్డారు. వివాహాలయ్యే వెనక అడుగు వేసినట్లు మేము విని ఉన్నాం. వారు కూడా మరలా పురుకొల్పించబడి నీ సన్నిధిలో నడిపించబడే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మీ ఉన్నతమైన కార్యాలు జరిగించమని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోండి. సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, అదేవిధంగా వంటలు తయారు చేసిన వారి పట్ల ఇలా ప్రతి ఒక్కరిని దీవించి ఈ సమయంలో మరలా ఈ యొక్క కోటను ముగించి విందు ఆరగించి మరలా తిరిగి వెళ్ళుచుండగా మా ప్రయాణాలన్నింటిలో మీరే తోడు నడిపిస్తారని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య దేవుని సహవాసము, సంతోషము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ జరిగిన కార్యక్రమాలన్నిటికీ కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలకు, సేవకులకు ఈ మందిరంలో నూతన శక్తి, నూతన బలంనిచ్చి అనేక సంవత్సరాలు అనేక ప్రజలను శాంతి సమాధానాలతో కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలంతా తిరుగు ప్రయాణాలకును అందరికీ సంతోష సమాధానాలతో దీవించి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.